పాటల షీట్లో నుండి మొదటి పాట పాడుకుందాం. ఆ తర్వాత మూడో పాట కూడా పాడుకుందాం. జీవించే జీవం యేసే, బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరి యేసే, నా రేపటి ఉదయం యేసే. జీవించే జీవం యేసే, బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరి యేసే, నా రేపటి ఉదయం యేసే. మార్గం సత్యం జీవం నా యేసే, హల్లెలూయా. మార్గం సత్యం జీవం నా యేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆలోచనకర్త యేసే, నిత్యుడగు తండ్రి యేసే, సమాధానకర్త యేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆలోచనకర్త యేసే, నిత్యుడగు తండ్రి యేసే, సమాధానకర్త యేసే. నీతి న్యాయం ధర్మం నా యేసే, హల్లెలూయా. నీతి న్యాయం ధర్మం నా యేసే. చీకటిలో వెలుతురు యేసే, అజ్ఞానికి జ్ఞానం యేసే, దీనతలో ధైర్యం యేసే, ఆపదలో సహాయం యేసే. చీకటిలో వెలుతురు యేసే, అజ్ఞానికి జ్ఞానం యేసే, దీనతలో ధైర్యం యేసే, ఆపదలో సహాయం యేసే. శాంతి సౌఖ్యం సంతోషం యేసే, హల్లెలూయా. శాంతి సౌఖ్యం సంతోషం యేసే. జీవించే జీవం యేసే, బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరి యేసే, నా రేపటి ఉదయం యేసే. జీవించే జీవం యేసే, బ్రతికించే ప్రాణం యేసే, నా శ్వాసకు ఊపిరి యేసే, నా రేపటి ఉదయం యేసే. మార్గం సత్యం జీవం నా యేసే, హల్లెలూయా. మార్గం సత్యం జీవం నా యేసే. మీలో ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళు ఏమి చేయాలి అని బైబిల్లో ఉంది? పాటలు పాడాలి. బాగా చెప్పారు, చాలా కరెక్ట్. అంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక విధానంగా చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏదైనా మాటని మనము ఒక పదం చెప్తే దానికి వ్యతిరేక పదం కూడా చెప్పొచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాటని ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేక పదంగా చెప్పాలి అంటే, యెహోవా నాకు కాపరి కాకుంటే నాకు అన్నీ లేమియే కలుగుతాయి కదా. అట్లా అన్నమాట. అట్లా బైబిల్ చదివేటప్పుడు ఈ రకంగా కూడా దాన్ని మార్చుకొని అనుకోవాలంట మనసులో. అంటే మనకి బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మెథడ్స్ ఉంటాయి అన్నమాట. బైబిల్ని చదివే విధానాలు చెప్తారు. అంటే దాన్ని ఆపోజిట్ వర్డ్ లాగా చెప్పి చూస్తే అప్పుడు మనకి అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకొన్నిటికి నానా అర్థాలు అని ఉంటాయి, వ్యతిరేక పదాలు అని ఉంటాయి, ఏకవచనం బహువచనం ఇవన్నీ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంటాయి కదా. అట్లానే మీలో ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళు ఏం చేయాలి అని ఉందంటే పాటలు పాడవలేను అని ఉంది. ఇప్పుడు దీన్ని ఇంకొకలాగా మార్చి చెప్తాను. ముందు ఇది పెట్టి వెనక అది పెడదాం.
మీలో ఎవరైనా దుఃఖంగా ఉంటే పాటలు పాడొద్దు, అంటే పాడలేరు, పాడొద్దు కాదు, పాడలేరు. అయితే మీరు పాటలు పాడితే మీరు డాష్గా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అంటే మనం సంతోషంగా ఉండాలంటే చాలా చేస్తాం కదా. మంచి వంట చేసుకున్న రోజు సంతోషంగా ఉంటాం అనుకుంటాం, మంచి వస్త్రాలు వేసుకున్న రోజు సంతోషంగా ఉంటాం అనుకుంటాం, మంచి నచ్చిన స్థలానికి వెళ్ళినప్పుడు మన మనసుకి ఇష్టమైన వాళ్ళని మనకి కనిపించినప్పుడు, అనుకోకుండా కలిసిన వాళ్ళ ఊరికి మనం వెళ్ళినా మన ఊరికి వాళ్ళు వచ్చినా మనకు చాలా సంతోషం. అట్లనే మరి మనం ఇంకా సంతోషంగా ఉండాలి అంటే పాటలు పాడాలి అని అర్థం. ఎవరైతే దేవుని స్తుతిస్తారో పాటలు పాడతారో వాళ్ళకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. అంటే కాబట్టి పాటలు పాడడం అనేది చాలా మంచి అలవాటు. మరి దావీదుకి ఎవరైనా పెద్ద స్పీకర్ వెళ్ళి వర్తమానం చెప్పినారా అడవిలో? లేదు. వాళ్ళ అమ్మనో నాన్ననో లేకపోతే వాళ్ళు వెళ్ళే దేవుని మందిరంలో పాడిన పాటలు అవన్నీ ఆయన నేర్చుకొని పాడుతున్నాడు. ఇంకా ఆయన జీవితంలో జరిగిన వాటిని కూడా పాటల్లాగా రాసుకొని దేవుడు ఆయనకి ఎట్లా సహాయం చేస్తున్నాడో అవి కూడా పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు పాడటం వల్ల మరి లోకంలో ఒక సామెత ఉంది కదా, సంతోషమే డాష్ సగం బలం. క్విజ్ పెడితే అందరికీ ప్రైజ్లు ఇవ్వాల్సి వచ్చేటట్టుంది. సంతోషమే సగం బలం. సరే, అయితే సగం బలం అని అక్కడ ఉంది, కానీ అది సంపూర్ణ బలాన్ని దావీదుకి ఇచ్చింది. కీర్తనలు పాడటం వల్లనే. మరి ఆయన ఏమన్నా యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు అంటే ఏం నేర్చుకోలేదు. సౌలు రాజు ఆయనకి యుద్ధానికి వెళ్ళే ఆర్మర్ అంతా వేసినప్పుడు నాకు అసలు కదలడానికి కూడా రావట్లేదు ఇది వేసుకుంటే అని చెప్పి అంతా తీసి పక్కన పెట్టేసినాడు. ఆయన మనసులో ఉన్న ఆ దేవుని యందు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు డాష్ బలమందుదురు కదా. ఎవరి యందు ఆనందిస్తే అంటే యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమందుదురు. కొన్నిసార్లు మనకి వద్దు అనే కొన్ని ఆలోచనలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనకి భయమో కోపమో నిస్సహాయతతో లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎట్లా చేయాలి అని తెలియని పరిస్థితులు అట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే ఏదో ఒక పాట, మీకు వచ్చిన పాట పాడుకోండి. పని చేస్తున్నైనా ఎక్కడైనా ప్రయాణంలో ఉన్న మనసులో అయినా పాడొచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్లో నిలబడైతే పెద్దగా పాట పాడలేం కదా, గుర్తొచ్చిందని చెప్పి మనసులో పాడుకుంటాం. అదే ఇంట్లో అయితే మనం మాత్రమే ఉన్నప్పుడైతే మనం పాటలు పాడుకుంటాం. ఇంకా ఇక్కడ నేర్చుకున్న పాటలు మనకి మంచి సియోన్ గీతాలు దేవుడు ఇచ్చాడు. మనకి ఇంకా ఏ పాటలు వచ్చినా దేవుడి పాటలు మరి అవి పాడుకుంటున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. నేనుండే ప్రాంతంలో నాకు ఇంటి చుట్టూ మందిరాలే ఉంటాయి. సలోమి సిస్టర్ వచ్చిండ్రు మా ఇంటి దగ్గరికి, అక్కడ ఆమె చూసిందనమాట. అన్ని చర్చెస్ ఉంటాయి, ప్రతి వీధిలో ఒక మందిరం లేకపోతే 2 మందిరాలు. అలాంటి ప్రాంతంలో నేను ఉంటున్నాను కదా. పుష్కలంగా వాక్యం వినిపిస్తుంది, పాటలు వినిపిస్తాయి. ఎప్పుడు మందిరంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది, అంత బాగుంటుంది అక్కడ. అయితే ఒకసారి చాలా బాధ, ఎంత బాధ అంటే కళ్ళల్లో వాటర్ అనేది లోపలికి అనుకుంటూ బట్టలు ఆరేద్దామని పైకి వెళ్తే అప్పుడు ఒక పాట వినిపించింది. ఏమని అంటే, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడవైన
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము. ఇప్పుడు నిన్నట్లాగానే మనం మళ్ళీ ఎవరైనా సహోదరులు ఈరోజు మరి వర్తమానం కోసం వినే బిడ్డలకు మేలు కలుగునట్టు మరి నిలబడిన నాకు కూడా దేవుని సహాయం కొరకు దయచేసి ప్రార్థించండి. మనం వాక్యంలోకి వెళ్దాము. మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తెగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. దేవునికి స్తోత్రం. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో నా వందనాలు. మరి నిన్నటి దినం మనము ఏ విషయం నేర్చుకున్నాం? ఆశ్చర్యకరుడు అనే మాట నేర్చుకున్నాం. ఈ దినము మరి నిన్న దినం మరి కొంతమంది బిడ్డలు రాలేదు కాబట్టి కొంచెం ఆ విషయాలు మళ్ళీ నేమర వేసుకుందాం. ఏంటంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మనం పిల్లలము, ఆయన పిల్లలం మనము. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే మనం కూడా అందరికీ ఆశ్చర్యం గొలిపే వారంగా ఉండాలి. అది మనం నిన్నటి దినాన నేర్చుకున్నాము. కరునితో స్నేహం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే మనం కూడా ఆశ్చర్య కార్యములు చేసే వారంగా ఉండాలి. ఒక్కసారి మనం అందరం మన జీవితాన్ని పరీక్షించుకుంటే నిజంగా నేను ఇతరులకి ఆశ్చర్యకరంగా ఉన్నానా లేదా? ఒకవేళ ఇంతవరకు మనం అట్లా లేము అని మనకు అనిపిస్తే ఇక నుండి అయినా దేవుణ్ణి మనం అడిగితే ఆయన ఇస్తాడు. దేవా, అందరికీ ఆశ్చర్యకరంగా నేను ఉండాలి, ఎందుకంటే నా జీవితం ఆశ్చర్యంగా ఉన్నప్పుడే ఇతరులు కూడా నీ వైపు ఆకర్షితులవుతారు. ఆశ్చర్యకరుడు అనే దేవుడు నాలో ఉన్నాడని చెప్పి అందరూ తెలుసుకుంటారు. అయితే లోకంలో ఒక నానుడి ఉంది. ఏంటి అంటే మనం ఎవరిని ఆరాధిస్తామో వాళ్ళ గుణలక్షణాలంట మనం పొందుకుంటామంట. అయితే మనం ఎవరిని ఆరాధిస్తున్నామో ఆయన యొక్క గుణలక్షణాలు అంటే ప్రతిదీ మనం కలిగి ఉంటామని, అంటే మనం అంత గొప్ప వాళ్ళం కాకపోవచ్చు, కానీ ఆయన గుణలక్షణాలను కనీసమన్న మనలో ఉండాలి. దేవుని గుణలక్షణాలు మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ మనకి తెలుసు. ఆత్మఫలాలు కాదు, చాలామంది ఆత్మఫలాలు అంటారు, కానీ కాదు, ఫలము. ఒక దానిమ్మకాయ తీసుకుంటే దాంట్లో గింజలు చాలా ఉంటాయి, కానీ ఒక్క గింజలోనే చాలా విటమిన్స్ ఉంటాయి. అట్లనే ఆత్మఫలం ఒక్కటే, కానీ అందులో ఉన్న విటమిన్స్ 9 అట్లా అనుకోవచ్చు మనం, అట్లా ఆలోచించొద్దు. 9 రకాల గుణ లక్షణాలు. మరి బైబిల్లో కొన్ని ఫ్రూట్స్కి అంటే కొన్ని ఫలాలకి ఇంకా కొన్ని ధాన్యాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు దేవుడు. ఎహెచ్కేల్కి ఒక డైట్ లిస్ట్, ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్స్ ఐసీయూ దగ్గర ఉండి వచ్చిన వాళ్ళు కానీ మీ బంధువులు ఎవరైనా ఉన్నప్పుడు మీరు తోడుగా ఉన్నా కానీ మీకు తెలుస్తుంది. డైటీషియన్ అని ఒక ప్రత్యేకమైన డాక్టర్ గారు ఉంటారు. వాళ్ళ పని ఏంటి అంటే
పేషెంట్ జబ్బేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతవరకు జీర్ణించుకోగలరో చూసి వాళ్ళకి ఏం పెట్టాలి అనేది ఒక పేపర్లో రాసిస్తారు. ఇంతకుముందు మనకి డాక్టర్ ఓన్లీ మందులు రాసిచ్చేవాళ్ళు అంతే కదా, ఏమేమి తినాలో మామూలుగా చెప్తారు అంతే, తినకూడనివి అయితే చెప్తారు. కానీ వాళ్ళు ఏం తినకూడదు అనేవి పక్కన పెడితే వాళ్ళు ఏది మాత్రమే తినాలో, ఏది మాత్రమే వాళ్ళకి డైజెషన్ అవుతుందో, అంటే అరుగుద్దో జీర్ణం అవుతుందో అవి మాత్రమే రాసిస్తారు. వాళ్ళని డైటీషియన్ అంటారు. అట్లానే ఎహెచ్కేల్కి కూడా దేవుడు ఒక డైట్ లిస్ట్ ఇచ్చినాడు ఎహెచ్కేల్ గ్రంథంలో. అందులో ఏమేమి తినమని ఉంటారంటే, నాకు గుర్తున్నవి మాత్రం రెండు బాగా గుర్తున్నాయి. ఏమని అంటే యవలు, బార్లీ గింజ, ఇంకోటి నల్ల జీలకర్ర అనే మాట ఉంటుంది అక్కడ. అవి ఆ లిస్ట్ అంతా చదివితే ఎంత మంచివి అంటే, అవి సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, మనము ఇప్పుడు అమెరికా వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సైంటిస్టులు అందరు, వాళ్ళు బైబిల్ చదువుతారు బాగా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు ఎందుకు ఈ లిస్ట్ ఇచ్చినాడు దేవుడు అని చెప్పి ఆ లిస్టులో ఉన్న విత్తనాలన్నిటినీ కూడా మనుషుల మీద జంతువుల మీద ప్రయోగాలు చేసి చూసింది ఏంటి అంటే, ఈ జీలకర్ర అనేది ఎవరికి బాగా ఉపయోగకరంగా ఉంది అంటే, శరీరంలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ అనేది పొట్ట భాగంలో కానీ ఎక్కువ అది ఏదైతే ఉందో అదంతా కూడా ఈజీగా కరిగిపోవడానికి ఆయనకు అది ఇచ్చినాడంట దేవుడు. ఇంకోటి బార్లీ అంటే, ఇప్పుడు కిడ్నీస్ మీద ప్రాబ్లం చాలామందికి వస్తుంది కదా, దాని మీద క్రియాటిన్ అని ఒకటి ఫామ్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనం కష్టపడి పని చేస్తేనో ఎండలో తిరుగుతేనో ఉప్పుతో కలిసిన చెమట వచ్చేది. చిన్నపిల్లలు కూడా ఎండాకాలంలో వెంటనే స్నానం చేపించేస్తారు అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి, ఎందుకంటే అదొక రకంగా ఉంటుంది అనమాట. అదే క్రియాటిన్ అనమాట, అంటే దానికి సంబంధించింది. అంటే అదంతా అట్లా పోయేది. ఇప్పుడు మనం ఫ్యాన్లు కింద ఏసీలలో ఎక్కువగా బయట ఇంటి పక్కన ఇల్లు ఉండడం వల్ల అంత ఎండ కూడా గాలి కూడా ఇంట్లో తగలదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతుందంటే శరీరం మీద భారం పడుతుంది, పడి అది బయటికి వెళ్ళట్లే. అలాంటి దానికోసం వాళ్ళు ఒక చెప్పినారనమాట సైంటిస్టులు. ఏంటి అంటే, అది మొత్తం క్లీన్ అయిపోతుందంట ఈ బార్లీ తింటే. అంటే దేవుడు ఒకటి, అంటే నేను ఏమి చిట్కాలు చెప్పట్లేదు, ఎందుకు చెప్తున్నంటే, దేవుడు ఏదైనా తినమని బైబిల్లో ఇచ్చినాడంటే దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి మనం బల్లలో పాల్పొందేటప్పుడు గోధుమ రొట్టె ఇస్తారు. గోధుమ రొట్టె ఎందుకు ఇస్తారు అని అంటే, మామూలుగా విటమిన్స్ అనేవి 12 ఉంటాయి. అయితే మనం ఏమనుకుంటామంటే, ఆ కాయ తింటే ఈ విటమిన్ వస్తుంది, ఆ కాయ తింటే అది వస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది. ఇవన్నీ ఒకేసారి తింటామా? తినలేము, తెచ్చుకోలేము కూడా. అలాంటప్పుడు అన్నీ ఒకే దాంట్లో ఉంటుంది. ఏదైనా తిందామంటే అది గోధుమ గింజ అంట. అందుకనే దేవుడు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అని, అంటే ఉదాహరణకు కూడా గోధుమ గింజనే ఎందుకు వాడినంటే, చాలా ఆయన ఆలోచనకర్త, మంచి ఆలోచనలు ఆయన చెప్పినాడు వాక్యంలో మనకి. ఈ ఆలోచనలు కానీ మనం పాటిస్తే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన అనమాట. వాళ్ళందరూ ఆ పరీక్షలు చేసి చూసినప్పుడు. మరి అయితే సరే, ఇప్పుడు దేవుడు మనకి ఈ దినం మరి ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మనం చాలాసార్లు మందిరానికి చాలా వరకు ఎంతోమంది వచ్చేది ఏంటంటే, దేవుడు నాకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అని మనం వస్తాము. కానీ ఇక నుండి మనము ఎలాంటి మనసుతో దేవుని మందిరానికి రావాలి అంటే, దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టే నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు, నేను అనుభవించిన. ఇంకా చచ్చిపోయిన వరకు నాకు ఆశ్చర్య కార్యాలు చెయ్యయ్యా అనే మనసుతో కాదు, కానీ దేవా నా జీవితం ఇతరులకు ఆశ్చర్యంగా కనిపించాలి. నేను ప్రార్థన చేస్తే ఇతరుల జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి. నేను ఒక మాట చెప్తే, అంటే మనం ఎంతో గొప్ప కోసం కాదు, నేను మామూలుగా ఎవరన్నా వచ్చి నన్ను ఏదన్నా అడిగినప్పుడు వాళ్ళకి నేను ఒక మాట చెప్తే అది వాళ్ళ జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని జరిగించాలి. అలాగా ఉండడానికి మరి నిన్న మనం అందరం కలిసి ఒక మాట అన్నాం. ఏమని? ఐఎమ్ వండర్ఫుల్ అంటే నేను ఆశ్చర్యకరంగా ఉన్నాను. దేవుడు మన అవయవాలను తయారు చేసిన విధానాన్ని దావీదేమన్నాడు? చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అంటే
మనల్ని చూసిన వాళ్ళకు కూడా రెండు ఫీలింగ్స్ రావాలి. ఏమని? ఒకటి భయం అనిపించాలి, ఆశ్చర్యం అనిపించాలి. కాబట్టి ఇక నుండి ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో జరగాలి అనే ఒక చిన్న బిడ్డ లాంటి మనసు, అంటే ఇంకా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినువారు కాదు అన్నట్టు కాకుండా, ఇక్కడ నుండి నేనే ఒక ఆశ్చర్యంగా ఉండాలి అనే ఆశ దేవుడు మరి ఈ యొక్క మీటింగ్స్లో మనకి ఈ మాట ఎందుకు మనకి చెప్పినాడంటే, ఇక నుండి మీరు కూడా లోకానికి నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను సూచనలుగా మహత్కార్యములుగా ఉన్నాము, ఇశ్రాయేలుల మధ్య జనుల మధ్య ఉన్నాము అన్నట్టుగా మనమందరం కూడా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. మొదటగా ఆయన ఆశపడ్డాడు కాబట్టి ఆ వర్తమానమే తీసుకొచ్చినాడు కదా. అదే సిస్టర్స్ మీటింగ్ అంటే ఏదైనా ఒక సిస్టర్ లైఫ్ తీసుకొని చెప్పాలి కదా. అయితే దేవుడు మాత్రం ఈ ఆలోచన ఇచ్చినాడు. కాబట్టి మనము ఒక ఆశ్చర్యంగా ఉండాలి. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు మీరు చేయాలి అని ఆశపడుతున్నారో దేవుడు తప్పకుండా మీ ద్వారా తప్పకుండా జరిగిస్తాడు. మరి ఇప్పుడు రూతు జీవితం ఉందండి. రూతు జీవితం ఉన్నప్పుడు రూతుని దేవుడు మర్చిపోయినాడా? మర్చిపోలే. బహుతరములకు సంతోష కారణంగా ఉండడానికని ఆయన ఏం చేస్తున్నాడంటే బైబిల్లో ఒక బుక్ పేరు రూతు అని పెట్టినాడు కదా, ఒక పేరు ఎస్తేర్ అని పెట్టినాడు. హన్నా వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసి అసలు ఆమెకి గుర్తింపే లేదు. హన్నా చచ్చిపోతే ఆమె ఉనికి అనేది ఏమీ ఉండదు. ఆమె భర్త పేరు ఎల్కానా, పెనిన్నా గన్న పిల్లలకే వారసత్వం వస్తుంది. అసలు ఆమె ఉనికి అనేదే జీవితంలో కనపడకుండా కనుమరుగైపోతుంది అన్న హన్నా మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే సామ్యాల్ని ఇచ్చాడు. సామ్యాల్ని ఇవ్వడమే కాకుండా 2 పుస్తకాలకి సామ్యాల్ పేరుంది. 2 పుస్తకాలకి పేర్లున్న వ్యక్తుల పేర్లు చెప్పండి. క్విజ్ మీకు. రాజులు అనేది ఎవరి పేరు కాదు, ఏమనుకోవద్దక. అంటే నేను అనేది ఒక వ్యక్తి పేరుని 2 పుస్తకాలకి బైబిల్లో రిపీటెడ్గా ఉన్నది చెప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక, తిమోతి. వెరీ గుడ్. తిమోతి 2 సార్లు ఉంది. యోహాను 4 సార్లు ఉంది కదా. అందరూ పారిపోయినారంట సిలువేసేటప్పుడు. యోహాన్ మాత్రం ఏదైతే అది అయ్యింది, నీకంటే ఎక్కువైతే ఏది కాదనుకొని పక్కనే ఉన్నాడంట. అందుకేనేమో 4 సార్లు ఆయన పేరు ఉందేమో బుక్స్కి అనిపిస్తుంది కదా. అందుకనే రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితులు మన దగ్గరకు వస్తాయో మనం చెప్పలేము. మనకి భయం కలిగించే శాసనాలు రావచ్చు, పరిస్థితులు రావచ్చు. మన యేసు ప్రభులో మనకున్న విశ్వాసాన్ని ప్రశ్నించే పరిస్థితులు రావచ్చు. ఇంకా సరే మనం క్షేమ స్థితిలో ఉన్నాము, ఎక్కడో మణిపూర్లోనో ఎక్కడో దేవుని బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మన క్షేమస్థితిని బట్టి వాళ్ళకి సహాయం చేసే ఛాన్స్ మనకు రావచ్చు. అట్లాంటి సమయం వచ్చినప్పుడు నాకెందుకులే, ఎక్కడో ఏదో జరుగుతుందిలే అన్నట్టుగా కాకుండా, దేవా వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలి, నీ మనసులో నేను గుర్తుండిపోయే పని ఏదైనా నా చేత చేపించు అంటే, మనకు చదువు వచ్చినా రాకపోయినా, తెలివి ఉన్నా లేకపోయినా, మనం ఎట్లా చూడడానికి మనం ఎట్లా ఉన్నా కూడా ఏం పర్వాలేదు, ఆ ఒక సిద్ధమైన మనసు మనకుంటే దేవుడు తప్పకుండా మనల్ని ఘనంగా వాడుకుంటాడు. మరి ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉందంట దేవుడి దగ్గర. మలాకి రాసిన గ్రంథంలో ఉంది. ఏమని ఉంది అని అంటే, దేవుని బిడ్డలు మాట్లాడుకుంటుంటే ఒక జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడింది. మాట్లాడుకుంటుంటేనే జ్ఞాపకార్థ గ్రంథం రాస్తే, మనం ఆయన కోసం ఒక వండర్ఫుల్ పనులు, ఘనమైన పనులు చేస్తే, మన పేరు మీదనే ఒక రూత్ అనే పుస్తకము, ఎస్తేర్ అనే పుస్తకం లాగా మన పేరు మీద ఒక బుక్ తప్పకుండా దేవుడు రాస్తాడు. కాబట్టి ఆయన వంశావళిలో కొంతమంది పేర్లు రాసినాడు. అసలు వంశావళిలో మగపిల్లల పేర్లు మాత్రమే వస్తాయి, అంటే మగవాళ్ళ పేర్లు మాత్రమే వస్తాయి. కానీ ఆడపిల్లల పేర్లు కూడా ప్రత్యేకంగా, ఎందుకు అంటే ఎవరిని మనం ప్రత్యేకంగా గుర్తిస్తామంటే మనకు చాలా ఎక్కువ ఇష్టమైన వాళ్ళ పేరుని మనం ప్రత్యేకంగా గుర్తిస్తాం. దేవుడు మరి ప్రత్యేకంగా అక్కడ కొన్ని పేర్లు ఇయ్యడం కూడా, అది కూడా ఒక వండర్ వాళ్ళ జీవితంలో జరిగింది. సరే, ఇప్పుడు మనము ఆలోచనకర్త అనే ఈ మాటకి అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా.
ఆలోచన అంటే ఏంది? ఆలోచన అంటే మనం తీసుకునే నిర్ణయం, ఇతరులకి ఇచ్చే సలహా. ఫ్రీ సలహాలకి పుట్టినిల్లు ఏంది అంటే భారతదేశం అంటారు. క్షమించండి, అంటే వేరే దేశాల్లో కనీసం అట్లా సలహా కూడా ఎవరు చెప్పరు. అంటే ఏ సలహా ఇస్తే ఏం జరుగుద్దు అని అంత ఇదిగా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను ఒకరోజు నేను షాపింగ్ కోసం అని చందన బ్రదర్స్కి వెళ్ళి మెట్ల మీద నుండి పడ్డాను అనమాట. అంటే కళ్ళు తిరిగి పడితే అక్కడ ఒక ఆమె ఉంది, ఆమె కూడా క్రిస్టియనే, క్రిస్మస్కి బట్టలు తెచ్చుకోవడానికి వచ్చింది. అంటే కొన్ని సంవత్సరాల క్రితం, మొన్న అయితే నేనేం షాపింగ్ చేయలేదు కానీ చెప్తున్నా. అయితే ఆమె వెంటనే నాకు నొప్పుల ట్యాబ్లెట్ తీసి వేసింది. వేసుకో అమ్మా, నేను ఇప్పుడే హాస్పిటల్ నుండి తెచ్చుకుంటున్నా అని చెప్పి ఇచ్చింది. నేను వేసుకున్నా, నాకు నొప్పి లేకుండా బాగుంది. అంటే మన దేశంలో అంటే పక్కన వాళ్ళ గురించి తొందరగా ఆలోచించి ఎవరన్నా సహాయం చేయాలి, ఏదైనా సలహా అన్నా చెప్పాలి, మనం ఏమి ఇవ్వగలిగితే అది ఇవ్వాలి అని ఒక ఇది అంట. భారతదేశంలో ఏదైనా జరిగితే వార్తల్లో రాకముందే వీధుల్లో వినిపిస్తుందంట. ఎందుకంటే ఒకళ్ళ నోటి ద్వారా ఒకళ్ళు చెప్తారు. కానీ వేరే దేశంలో ఏది జరిగినా ఏదైనా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. సరే మరి ఇంతమంది ఆలోచనకర్తలు నా ముందు ఉన్నారు, నిజంగా ఉన్నారు. మీరందరూ కూడా దేవుడు ఇన్ని రోజులు మనం దేవుని మందిరానికి ఆలోచన ఏమైనా చెప్తాడేమో అని వచ్చినామన్నమాట. కానీ మనం ఇక్కడ నుండి ఎట్లా వెళ్ళాలి అంటే ఆలోచన చెప్పే వాళ్ళముగా వెళ్ళాలి అని దేవుడు ఈ దినం మనకి ఈ వాక్యాన్ని ఇచ్చినాడు. మనము ఆలోచనకర్తలుగా ఉండాలి. మరి మీలో ఎవరికైనా ఇద్దరు సహోదరులకి ఏదైనా భేదాభిప్రాయం వస్తే బయట ఎవరో అన్యుల దగ్గరికి తీర్పు కోసం వెళ్ళాలా? అంత బుద్ధిమంతులు మీలో లేరా తీర్పు చెప్పడానికి అని పౌలు అంటాడు కదా. ఎందుకు లేరు? ఉన్నారు, కానీ నోరు తెరవరు. ఎందుకంటే నాకెందుకు, నేను చెప్తే నువ్వేమన్నా మాకు పెద్ద ఇదా అని అంటారేమో అని రకరకాల భయాలు ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నిస్సహాయుల పక్షాన మనము నోరు తెరవాలంట, ఆలోచన చెప్పాలి, నోరు తెరవాలి. తెరిస్తే అప్పుడు వాళ్ళని మనము ఆదుకున్న వాళ్ళం అవుతాం, వాళ్ళకి మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాం. కొంతమంది ఉంటారు, అమ్మ నా పరిస్థితి ఇట్లా ఉంది, మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నా, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళి ఇంకేదైనా పని చూసుకోవాలనుకుంటున్నా, వెళ్ళిపోమంటావా? ఇంట్లోనే ఉండి ఇదే బాధపడమంటావా? లేదంటే మరి ఇంకా నేను పలానా మందిరానికి వెళ్తున్నా, ఆ మందిరంలో నాకు మరి ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నా కూడా ఒక్కసారి కూడా మరి నన్ను ఎవ్వరూ పలకరించట్లేదు, అందుకే నేను ఇప్పుడు ఇంకో మందిరానికి వెళ్తున్నా అని ఒక ఆమె ఆటోలో కలిసి నాకు చెప్పింది అనమాట. అంటే ఇట్లాంటివన్నీ మనం అప్పుడు ఆలోచన చెప్పాలి వాళ్ళకి. అమ్మ, ఎవరు నిన్ను పలకరించకపోతే నువ్వే ఎవరినన్నా పలకరించు, అప్పుడు మాట్లాడరా? మీదేం మూగోళ్ళ మందిరం అయితే కాదు కదా, అవునా? మూగోళ్ళ మందిరమా? కాదు కదా. దేవుడు మనందరికీ దేవుడి దయ వల్ల మాట్లాడే వాక్శక్తిని ఇచ్చాడు. సరే, ఎవరన్నా మాట్లాడకపోయినా అది పర్వాలేదు, కానీ కొత్తగా వచ్చే వాళ్ళని పలకరించి పరిచయం చేసుకొని మంచిగా ఉంటే వాళ్ళు మళ్ళీ మందిరానికి రావడానికి వాళ్ళకి చాలా ధైర్యం వచ్చేస్తుంది, మాకంటూ ఒకరు ఉన్నారు అని. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, వాళ్ళు చాలా దూరంలో ఉంటారు, వాళ్ళ అమ్మ చాలా పెద్ద వయసు. అయితే ఆమెకి 2 డెలివరీలు కూడా సంఘస్థులే చేసినారు. సంఘస్థులే దగ్గరుండి మరి ఆమె డెలివరీస్ అయినప్పుడు ఒక అమ్మ ఎలా పక్క నుండి చూసుకుంటుందో అట్లా చూసుకున్నారనమాట. అయితే మరి ఎందుకు అనంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన మంచి ఆలోచన, అమ్మ ఈ సమయానికి వాళ్ళకి ఇది అవసరం, నువ్వు వెళ్ళు. ఒకసారి మరి నాకేమైందంటే ఒక ఇంట్లో సిస్టర్స్ మీటింగ్లో వాక్యం చెప్పమని మా పాస్టర్ అమ్మ ఆంటీ చెప్పినారనమాట. అయితే ఎన్నిసార్లు బైబిల్ తెరిచినా ఏదో ఒక పని పడి మళ్ళీ బైబిల్ మూసేయడం వెళ్ళడం, ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరేలే
ముందు నుండి మనం వాక్యం నేర్చుకున్న వాళ్ళం కదా, సరే ఏదన్నా వాళ్ళకి అవసరమైన మాట దేవుడు ఇవ్వకపోతాడాలే అనుకున్నాను. సడన్గా మిడ్ నైట్ ఫోన్ వచ్చింది. మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి డెలివరీకి ఉంది. వాళ్ళ వాళ్ళ మమ్మీ పక్షవాతం వచ్చి కొంచెం బాగైన పేషెంట్. ఇంకా వాళ్ళ చెల్లి, ఆ అమ్మాయికి నాన్నగారు లేరు, 2 ఆడపిల్లలు. వాళ్ళ చెల్లి అంతకుముందు రోజు డెలివరీ అయింది, వాళ్ళ అత్తగారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆమె దగ్గరే ఉంది. ఆ అమ్మాయికి ఫస్ట్ డెలివరీ, వాళ్ళ చెల్లికి సెకండ్ డెలివరీ. ఎవ్వరు లేరు, వాళ్ళ అమ్మ, ఆమె, భర్త తప్ప. వాళ్ళు ఫోన్ చేయమని నేను ముందు చేసినారు. అయితే ఇంకక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఉండాల్సి వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది కదా, దేవుని పని ముఖ్యమా, ఈ పని ముఖ్యమా అంటే, దేవుడు అప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చినాడు. ఆయన మంచి ఆలోచనకర్త. ఏమని అంటే, మంచి సమరయుడు స్టోరీ గుర్తు చేసినాడు. అక్కడ పడిపోయి గాయాల పాలైన వాళ్ళ దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు 2 వచ్చినారు. ఎవరు? ప్రీస్ట్, లివైట్, యాజకుడు, లేవీయుడు. మొదటగా వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు. వాళ్ళు ఏం చేసినారు తెలుసా? టైం చూసుకున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం 1 నిమిషం లేట్ వచ్చినా వాళ్ళకి రకరకాల పనిష్మెంట్లు ఉంటాయి అక్కడ. అమ్మో, దేవుని దృష్టిలో సమయానికి వెళ్ళడమే ముఖ్యమని వాళ్ళు అనుకున్నారు. ఎందుకు? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కాబట్టి. అందుకే వాళ్ళు ఏం చేసినారంటే, అతని వైపు కూడా చూడకుండా దేవుని పని ముఖ్యం అనుకొని వెళ్ళిపోయినారు. కానీ సమరయుడు ఏం చేసినాడంటే, ఇక్కడ పడిపోయిన వాడిని కాపాడలేదు, ప్రాణాన్ని కాపాడలేని భక్తి ఇంకేదైనా ఉందా అంతకంటే గొప్పది అని చెప్పేసి ఆయన కోసమని, మరి అతను అన్యుడంట, అతనికి ఏం తెలియదు, కానీ అతను మాత్రం మంచిగా సహాయం చేసినాడు. దేవుడు ఎందుకు ఆ మాట చెప్పినాడు మనకి అంటే, మరి దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. ఇప్పుడు మీకు క్విజ్, మళ్ళీ రెడీగా ఉండండి. మనమందరము ఏదేను తోటలోకి వెళ్దాం. ఇప్పుడు ఏదేను తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి అంటే, చాలా చెట్లు ఉన్నాయని అనొద్దు ప్లీజ్, ఎందుకంటే 2 చెట్ల పేర్లు మాత్రం ప్రత్యేకంగా బైబిల్లోనే. ఆ చెట్ల పేర్లు చెప్పండి. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, ఇంకోటి జీవ వృక్షం. మరి మన తాత, మన నాయనమ్మ ఏమేం తిన్నారు చెప్పండి? వాళ్ళు అవ్వ ఆదాములు ఏమేం తిన్నారు? ఒక్క వృక్షం మాత్రమే తిన్నారు. అదేంటిది అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. జీవ వృక్షం తిన్నారా? తినలేదు. అందుకనే జీవ వృక్షము దేనికి గుర్తు అంటే, క్రొత్త నిబంధనకు గుర్తు, యేసు ప్రభుకి గుర్తు. పాత నిబంధనకి గుర్తు ఏంటి అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. పాత నిబంధన ఒకటే చెప్తుంది, అమ్మా పొరుగు వాడిని ప్రేమిస్తే మంచిది, వాడిని పళ్ళు రాలగొడితే నువ్వు కూడా రాలగొట్టు, కన్ను పీకేస్తే కన్ను పీకేసే, అంతే. కంటికి కన్ను, పంటికి పన్ను, మంచిగుంటే మంచిగుండు. ఇది లోకంలో అందరు చెప్తున్నారు కదా. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. చాలా వరకు క్రైస్తవుల్లో ఆలోచనలు ఎందుకు బ్రైట్గా అంటే చాలా ఘనంగా ఉండట్లేవు అంటే, వాళ్ళు ఇంకా మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం దగ్గరే ఉన్నారు, ఇంకా ధర్మశాస్త్రం దగ్గరనే ఉన్నారు. జీవ వృక్షం దగ్గరికి రావట్లేదు. జీవ వృక్షం దగ్గరికి ఆ రోజు దేవుడు రానివ్వలేదు. అవ్వ ఆదాములని వెళ్ళగొట్టినాడు. కానీ ఆ జీవ వృక్షమే సజీవంగా మానవ రూపం ధరించి మన కోసం పుట్టినాడు. ఇప్పుడు మనం జీవ వృక్షం దగ్గరికి రావచ్చా? రావద్దా? రావచ్చు. కాబట్టి ద వే ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్, ద వే ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం జీవితంలో అన్వయించుకోవాల్సింది ఏంటి అంటే, మంచి చెడ్డలే కాదు. మంచి చెడ్డలను వదిలిపెట్టాలంటే కాదు, మంచి చెడు ఉండాలి, కానీ దానితో పాటు జీవం ఇచ్చేది ఏదో అది చూడాలి. మనం జీవం ఇచ్చేదాన్ని మనము చూడాలి. అది దేవుడిచ్చే ఆలోచనల నుండే మనలోకి జీవం ప్రవహిస్తుంది. ఆయన మనకు జీవం ఇచ్చెను. అది గొర్రెలకు ఆయన ఏమిస్తాడు? జీవం ఇస్తాడు. అది సమృద్ధిగా ఇస్తా అన్నాడు. జీవం అంటే లైఫ్. కన్ను సరిగ్గా కనిపించట్లేదు అంటే నీ కంట్లో జీవము తగ్గిపోయింది అని అర్థం. చెయ్యి సరిగ్గా పని చేయట్లేదంటే చేతిలో జీవం తగ్గిపోతుంది. గుండె దగ్గర స్ట్రోక్ వస్తుందంటే గుండెలో జీవము తగ్గిపోతుంది. అయితే
ఏ వ్యాధి అయినా కానీ అది ఎట్లాంటివైనా రావటం వల్లనో ఇప్పుడు చాలా రకాల వ్యాధులు మనం చూస్తున్నాం కదా, అట్లాంటివి రావటం వల్ల శరీరంలో ఆ భాగాలు పాడైతే ఈ మందులు మింగుతున్నారు కాబట్టి ఇట్లా అయిపోతారు అట్లా అయిపోతారు అని చాలా చెప్తున్నారు. కానీ ఏ మందుల గురించి ఆలోచించకండి, ఏ రోగాల గురించి ఆలోచించకండి, వాటి ప్లేస్లో వాటిని ఉండనివ్వండి, అవి మిమ్మల్ని ఏమి చెయ్యవు. కానీ ఒకటి మాత్రం, నాలోకి జీవం ఇస్తా అన్నావు, అది సమృద్ధిగా ఇస్తా అన్నావు, ఆ మాట పలకండి ఎప్పుడు దేవుడి దగ్గర. అయ్యా నువ్వు నాకు జీవం ఇస్తా అన్నావు, అది సమృద్ధిగా ఇస్తా అన్నావు. అంటే సమృద్ధి అంటే ఏంటి అంటే మనకి ఎంత కావాలో అంత ఉంటే సమృద్ధి. తృప్తి, అన్నం తిన్నావా అమ్మ అంటే తృప్తిగా తిన్నా అంటే ఉండి లేనట్టుగా నేను తినలేదు, తృప్తిగా తిన్నా అంటే నాకు ఎంత కావాలో అంత. సరే, కాబట్టి ఆ జీవము ఎవరిస్తారంటే దేవుడిస్తాడు. నాకు దేవుడు జీవం ఇవ్వడానికి వచ్చినాడు, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చినాడని మన మనసులో రోజు మనం అనుకోవాలి. సరే, ఇప్పుడు మరి సామెతల గ్రంథం 15:22 చదువుకుందాం. సామెతలు 15:22. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. మనం చాలా వరకు నిర్ణయాలు తీసుకుంటాం. ఎలాంటి నిర్ణయాలంటే స్వంత నిర్ణయాలు తీసుకుంటాం. సొంత నిర్ణయాలంటే ఇప్పుడు ఏదన్నా మంచి విలువైన వస్తువు కొనేటప్పుడు మనకు మనమే ఆ కలర్ అయితే బాగుంటుందేమో, లేకపోతే ఈ రేట్లో కొంటే బాగుంటుందేమో, లేకపోతే ఇట్లా ఏదైనా మనం ఒక నిర్ణయానికి వచ్చేసి వెళ్ళి గబా గబా అసలు ఎక్కడ కొనుక్కోవాలో ఎట్లా కొనుక్కోవాలో దానికి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఏం తెలుసుకోలేదు, వెళ్ళిపోయినాం, డబ్బులు ఉన్నాయి కదా అని కొనేసినాం. మరి అమ్మే వాళ్ళు మనకి ఏదైనా మోసం చేసి పాత వస్తువుకి కలర్ వేసో ఏదో చేసి ఇచ్చినారు అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అప్పుడు మనం ఎంత నష్టపోతాం కదా, తర్వాత ఎంత పశ్చాత్తాపడిన వస్తువు వెనక్కిస్తే వాళ్ళు మనకి డబ్బులు రిటర్న్ ఇవ్వరు. అందుకనే బహుమంది ఆలోచనకర్తలు అంటే ఎగ్జాంపుల్ అది చెప్పిన. కానీ మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కొన్ని, వివాహాలప్పుడు కానీ ఏదైనా ఇల్లులు కట్టించేటప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందా, వేరే దేశానికి వెళ్ళాలనుకుంటున్నా ఏ దేశం అయితే బాగుంటుంది నాకున్న పరిస్థితులకి అని చెప్పి అట్లా ఆలోచన చేసేటప్పుడు కొంతమంది ఆలోచనకర్తల్ని మనం అడగాలంట. మరి ఆలోచనకర్తల్ని అడగాలి అంటే ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలా ఉండొద్దా? కాబట్టి మనము ఈరోజు దేవుడు మన దగ్గర నుండి ఆశిస్తుంది ఏంటి అంటే మీరు ఆలోచనకర్తలుగా ఉండాలి, ఇతరులకు మీరు ఆలోచన చెప్పే అంత ఘనమైన వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. తప్పకుండా దేవుడు ఒకవేళ మీరు ఆశిస్తే మీకు తప్పకుండా ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. నేను ఒక మంచి మాట చెప్పాలి అని అనుకోవాలి. కొంతమంది ఏదో మాట్లాడుకుంటుంటారు, వాళ్ళకి నిర్ణయం ఏది తీసుకోవాలో అర్థం కాదు. మామూలుగా మందుల షాప్ గురించే అనుకుందాం. మీరు ఏదో హాస్పిటల్ దగ్గరికి ఏదో పని మీద వెళ్ళినారు, కొంతమంది రోగులు వచ్చినారు, వాళ్ళు ఎక్కడ ట్యాబ్లెట్లు తక్కువగా మంచిగా తక్కువ రేట్లో దొరుకుతాయో మంచి నాణ్యంగా దొరుకుతాయో హోల్సేల్ షాప్స్ అట్లా ఉంటాయేమో, మరి ఎందుకంటే చాలా మందులు కొనాలి, ఆపరేషన్ అయిన పేషెంట్లు ఉన్నారేమో, ఏదో ఒకటి మీకు తెలుసు అలాంటి మంచి షాప్ ఏదో మీకు తెలుసు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడి నుండో పల్లెటూరు నుండి టౌన్కి వచ్చినారు, వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి అలాంటప్పుడు మీరు చెప్తారా చెప్పారా, అమ్మ వాళ్ళని షాప్కి వెళ్ళండి చాలా బాగుంటుంది, నేను వాళ్ళకి తెలుసు, నా పేరు చెప్పండి నేను పంపించిన అంటే వాళ్ళు మీకు మంచివి ఇస్తారని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అట్లా ఒకరికి ఆలోచన చెప్పే విధంగా మనము ఉండాలి. జీవితంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇక నేను కొన్ని నిర్ణయాలు చెప్తా, మీరందరూ ఒక్కసారి కొత్తగా పెళ్ళైన అప్పుడు ఏ డేట్లో ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు కొంతమంది సిగ్గుపడుతున్నారు, నాకు కూడా మిమ్మల్ని చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదు. అయితే ఆ డేట్లోకి మీరు వెళ్ళిపోయి మీరు ఇట్లా ఆలోచించినారా లేదా మీకు మీరే చెప్పుకోండి, నాకేం చెప్పొద్దు, చెప్తే మళ్ళీ మీరు సిగ్గుపడతారు, చెప్పరు. కొత్తగా పెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళినారు, టక్కున ఒక మాట అనేసినారు ఇంట్లో వాళ్ళు టక్కున ఒక మాట అన్నారు, అత్తో మీ ఆయన ఇంటి పక్కన
ఏం కోడలమ్మా ముగ్గు రాదు, కల్లాపు జల్లడం రాదు అని అంటారు కదా పక్కన వాళ్ళు. ఏదో అన్నారు మొత్తానికి. అనేసరికి మీకు బాధ అనిపించింది. సరేలే పక్కన ఆమెనే కదా అంటే అన్నదిలే అనుకున్నాం. తర్వాత ఇంట్లో చుట్టాలు ఎవరో వచ్చి అన్నారు, ఉప్పు ఎంత వేయాలో కూడా తెలియదా నీ కోడలికి అని అన్నారు అనుకో. అప్పుడు మీరు పర్లేదులే చుట్టాలు కదా అనుకున్నారు. ఇంకా సరే ఎవరెవరో ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు. తర్వాత చివరాఖరికి భర్త అన్నాడు అనుకోండి. నేను ఒకసారి ఒక భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడరు, చాలా ప్రేమగా ఉంటారు, నేను చూసిన అనమాట. ఒక్కరోజు అబ్బాయి అన్నాడు కదా, తలకాయ తీసి పొయ్యిలో పెడతా అన్నాడు. అమ్మాయిని ఎంత బాధపడిందంటే ఆ రోజు నేను చెప్పలేనమాట. ఎప్పుడు అనలేదు, ఎప్పుడు తిట్టడం నేను చూడలేదు. చాలా మంచిగా చూసుకుంటాడు, రోజు వారి పనికి వెళ్ళి వచ్చే అబ్బాయే పాపం. కానీ ఆ రోజు ఆ అబ్బాయికి ఏం కోపం వచ్చిందో తలకాయ తీసి పొయ్యిలో పెడతా అన్నాడు. అనగానే అమ్మాయి చాలా బాధపడింది. అయితే అప్పుడు వచ్చే ఆలోచన ఒకటి నేను చెప్తా. నేను చచ్చిపోతే కానీ వీడికి నా విలువ తెలియదు అనుకున్నారా లేదా? నేను చచ్చితే కానీ నా విలువ తెలియదు. సరే, కొంతమంది అమ్మోళ్ళ ఇంటి దగ్గర కూడా అనుకొని ఉండొచ్చు, కానీ ఎక్కువగా మాత్రం పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళినప్పుడు అనుకొని ఉంటారు, కొత్తగా వివాహం అయినప్పుడు, లేకపోతే ఎప్పుడన్నా. ఎందుకంటే జీవితంలో మనం చాలా విలువైన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనల్ని తిట్టినప్పుడు ఎక్కువ బాధపడతాం, వేరే అప్పుడు అంత ఇది అవ్వము. నేను చచ్చిపోతే నా విలువ తెలుస్తుంది. అయితే దేవుడు ఇచ్చే ఆలోచన ఏంటి అంటే, నువ్వు చచ్చిపో, నీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. అర్థమైందా? నీ విలువ తెలియటాలు అట్లాంటివి ఏమి ఇక్కడ జరగవమ్మా, పప్పులు ఉడకవు. అర్థమైందా? ఎందుకు? విలువ తెలియాలి అంటే నీ విలువ ఏంటో నువ్వు చూపించాలా వద్దా? మరి చూపించాలంటే బ్రతికుండాలా, చచ్చిపోవాలా? చచ్చిపోయినాక నీ శవం ఏమన్నా వజ్రం అవుతుందా నీ విలువ తెలియడానికి? చాలా మూర్ఖపు ఆలోచన, సాతాను తీసుకొచ్చే ఆలోచన. ఏంటంటే నేను చస్తే, చాలామంది ఈ వయసులో కూడా అనేవాళ్ళు ఉంటారు, లేచిన దగ్గర నుండి అన్నీ నాతోనే చేయించుకుంటారా, చస్తే కానీ నా విలువ తెలియదు మీకు అని అంటారు కదా. అప్పుడు తెలుస్తుంది. ఏంటి తెలిసేది? గోంగూర. ఏం తెలియదు కదా, ఏం విలువ తెలియదు. దేవుడు మనకి ఊపిరి ఇచ్చినంత వరకు విలువైన జీవితము జీవించి చూపించండి. అప్పుడు మీ విలువ మీ ఇంట్లో వాళ్ళకే కాదు, ప్రపంచం అంతటికి తెలిసేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈ జీవితంతో అయిపోలేదు, శాశ్వత రాజ్యం ఉంది, అక్కడ మనకి ఎంత గుర్తింపు ఇస్తాడో. ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఒక యూనిఫామ్ ఉంటుంది, ఎస్ఐ అంటే ఒకటి ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ అంటే ఒకటి ఉంటుంది, సిఐ అంటే ఒకటి. ఇక్కడ స్టార్స్ ఉంటాయి తెలుసా మీకు? ఈ మిలిటరీ వాళ్ళకు కూడా ఉంటాయి. అట్లా మీరు ఎంత విలువగా జీవిస్తే దేవుడు మీకు అంత మంచి యూనిఫామ్ ఇస్తాడు. ఎక్కడ? మహిమ రాజ్యంలో కదా. ఒక శరీరానికి ఉన్న తేజస్సుకి మించిన శరీరాలు ఉన్నాయంట. అట్లాంటి దేవుడు మనకిస్తాడు. అప్పుడు మన విలువ మీరు చెప్పనవసరం లేదు. మిమ్మల్ని చూడగానే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద ఆఫీసరు ఆయన వచ్చి నేను పలానా అని అవసరం లేదు, వాళ్ళ యూనిఫామ్ మీద ఉన్న స్టార్స్ చూస్తేనే మనకు వాళ్ళు ఎవరో అర్థమైపోతుంది. అట్లానే దేవుడు మనకి ఇవ్వబోతున్న మహిమ శరీరంలోనే మనం ఎవరము అనేది అర్థమైపోతుంది. ఎవరికి? ఎవరికైనా, ఆ దురాత్మ శక్తులకైనా, ఆ దేవుడు బిడ్డలకైనా, మామూలు జనాలకైనా, ఎవరికైనా దేవుడు మనకి ఇవ్వబోయే మహిమను బట్టి మనం ఎవరమో అర్థమైపోతాం. కాబట్టి దయచేసి దేవుడు ఊపిరిచ్చినంత వరకు బ్రతికుండి విలువైన జీవితం, సాధ్యమైనంత విలువ చూపించుకునేటటువంటి జీవితం జీవించి అప్పుడు దేవుడు పిలిచినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోదాం. ఇప్పుడు అర్థమైందా? ఒకసారి కర్ణాటకకి మా బావగారు ఉంటారు, శామ్ అబ్రహం, ఆయనతో పాటు కలిసి మేము ఎక్కడికి వెళ్ళినామంటే కర్ణాటక వెళ్ళినాం. అక్కడ ఒక విధమైన ఇప్పుడు కొయ్య జాతి ట్రైబల్స్ అంటారు కదా, జాతుల ప్రజలు ఉన్నారు, వాళ్ళ మధ్యకి వెళ్ళినాం అనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన విధానం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు పిలిచినారు కదా, పిలవగానే వెళ్ళినాం. హైదరాబాద్ నుండి ఒక టీము మా అందరినీ ఒక బ్యాండ్ మేళంతో తీసుకెళ్ళినారు, టపాకాయలు కాల్చుకుంటూ తీసుకెళ్ళినారు. మా అందరికీ ఒక సన్నటి పూలదండలు, అంటే మనం తలలో పెట్టుకుంటాం కదా ఆ టైప్లో, మళ్ళీ మధ్యలో ఏవో కలర్ కాగితాలు ఏవేవో కట్టినారు. అంటే ఇప్పుడు వాళ్ళ జాతి ప్రజలకి అది గొప్ప అన్నమాట.
అట్లా కట్టి మా అందరి మెడల్లో పూలదండలు వేసినారనమాట. చిన్న పిల్లలు ఎవరన్నా మాతో పాటు వస్తే వాళ్ళకు కూడా వేసినారు, ఎవరిని వదిలిపెట్టకుండా. అట్లా ఊర్లోకి తీసుకెళ్ళినారు. స్టార్టర్స్ మా ఊరు బయట ఆపిచ్చి ఊర్లోకి బ్యాండ్ మేళంతో తీసుకెళ్ళినారు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు పిలిచేదాకా ఓర్చుకొని ఉండి దేవుడు పిలిచినప్పుడు వెళ్తే మనకి చాలా ఘనమైన స్వాగతం ఉంటుంది పరలోక రాజ్యంలోకి. కాబట్టి సాతాను చెప్పే ఆలోచనలు, ఇంకా నీకు ఎవ్వరు లేరు, ఇంకా నువ్వు జీవితాన్ని అంతం చేసేసుకో, ఇటు పోతే అట్లుంటుంది, అటు పోతే ఇట్లుంటుంది, ఇక్కడుంటే ఇట్లుంటుంది, ఇవన్నీ మీకు అనవసరం. మనం ఎక్కడున్నా, మన పక్కన ఎవరున్నా, మనం ఎవరి ఇంట్లో ఉన్నా, లోపల ఉన్న వాళ్ళే మనకి అన్ని సహాయము చేస్తారు. ఆ దేవుడు మనల్ని ఏమి విడిచిపెట్టడు. అందుకనే బలహీనపరిచే దురాత్మల యొక్క ప్రభావం నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన మనకి మంచి ఆలోచనకర్తగా ఉంటాడు. ఎప్పుడైతే దుష్టునికి మన ఆలోచనలు ఇస్తామో వాడు ఇట్లాంటి ఆలోచనలే తెస్తాడు. ఈ మధ్య సండే స్కూల్ టీచర్ ఒక ఆమె, నేను అసలు రాలేనేమో అనుకున్నాను షైని అన్నది. ఎందుకు అనంటే, మా తమ్ముడు భార్య చనిపోయింది అని చెప్పింది. ఏమైంది అమ్మాయికి అంటే, ఉరేసుకొని చనిపోయింది అని చెప్పింది. అయ్యయ్యో అంత పని ఎందుకు చేసింది అంటే, మా తమ్ముడికి ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుని నేనే పెంచుకుంటే బాగుండేమో, ఎందుకంటే సండే స్కూల్కి తీసుకొస్తా కదా, వాక్యం నేర్చుకుంటారు కదా, వాళ్ళు అన్యులు అనమాట. అయితే అంటే అవును పెంచుకో, తీసుకురా, మంచిదే కదా, దేవుడు నమ్ముకుంటాడు బాబు, చిన్నప్పుడే తల్లి లేదు కదా ఎటు, మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే వాళ్ళు చూస్తారో లేదో, నువ్వు మేనత్త బాగా చూసుకుంటావు, తీసుకురా అని అన్నాను. ఎందుకు చనిపోయింది అని అడిగితే ఆయన అన్నాడంట కదా, జలుబు చేస్తుంది, డైరీ మిల్కులు తినొద్దు. కారణం ఏంది? జలుబు చేస్తుంది, డైరీ మిల్క్లు ఆమె ఒక వ్యసనం లాగా తింటుందంట. చాలా తెచ్చి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఇప్పుడు చిన్న బాబుకి పాలిస్తుంది కదా, అట్లా తినకూడదు కదా, అట్లా పత్యం చేయాలని ఎప్పుడు బాగా చూసుకునే భర్త ఒక్కసారి బెదిరించినట్టుగా మాట్లాడటం ఆ అమ్మాయి తట్టుకోలేకపోయిందంట. ఆమె చెప్పిన డైలాగ్ ఇదేనంట, నేను చచ్చిపోతే నీకు నా విలువ తెలుస్తుంది అని చనిపోయిందంట. ఏం విలువ తెలుస్తుందండి? ఏమి తెలియట్లేదు. దుఃఖము, ఆయనకి ఎన్ని సంవత్సరాలు గుర్తొచ్చినా దుఃఖం తప్ప విలువ తెలిసినప్పుడు, ఇప్పుడు విలువైన వస్తువు మీ మెడలోనో లేకపోతే మీ ఇంట్లో ఉంది, అది గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అయిద్దా? చెప్పండి, బాధపడతారా? విలువైన వస్తువు మీ ఇంట్లో ఉన్నప్పుడు బాధపడతారా? సంతోషపడతారు కదా. బాగా పాలిచ్చే గేదెని కొనుక్కున్నారనుకోండి, అది గుర్తొచ్చినప్పుడు అమ్మ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేసే పని లేదు, నాకు ఇంట్లోనే మంచి పని ఉంది, నాకు మంచిగా నెలకి ఇంత వస్తాయి అని సంతోషం అవుతుందా అవ్వదా? చెప్పండి, అవుతుంది. కానీ విలువ లేని పనులు చేసి, విలువ లేకుండా చేసుకొని, కొంచెం ఓర్చుకోలేక, కొంచెం ఓపిక, అదెంత అబద్ధము. సాతానిచ్చే ఆలోచనలు అట్లా ఉంటాయి అన్నమాట. సాతానిచ్చే ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, వాడు మనకి ఆలోచనకర్తగా ఉంటే అన్ని తప్పు ఆలోచనలు ఇస్తున్నాడు. తప్పు ఆలోచనలు ఇచ్చి మరి కొంతమందికి ఆశ చూపిస్తాడు, రకరకాల ఆశలు. ఈ ఉద్యోగానికి వచ్చేసేయి, అటురా ఇటురా, ఇది చెయ్యి, ఈ తప్పు చెయ్యి, ఆ తప్పు చెయ్యి, అప్పుడు నీకు ఈ సంతోషం వస్తుంది, ఆ సంతోషం వస్తుంది అని చెప్తే వాళ్ళు వెంటనే దానికి లోబడిపోతున్నారు. అయితే దానివల్ల ఏమైనా మనకి సంతోషం రాకుండా, దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేలాగా, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా మనం ఏదో తినకూడదు తింటున్నాం బాగా. ఎందుకు ఎవరి గురించో చెప్పాలి, నా గురించే చెప్పనా? నేను బాగా బియ్యం తిన్నా. అప్పుడు ఎప్పుడంటే అప్పుడు నాకు చాలా వీక్నెస్ వచ్చింది, బాగా లేకుండే. ఒక ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అయితే చాలా బియ్యం తినేసాను అనమాట. తిన్న తర్వాత ఒకగానొక సమయంలో, అంటే నేను బాబుకి డెలివరీ ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి నాకు బ్లడ్ లేదు, బ్లడ్ లేకుండా అయిపోయింది. అంటే అప్పటికి చాలామంది ఇంట్లో వాళ్ళు అందరు చెప్పినారు, చుట్టాలు అందరు, నువ్వు ఇట్లా తింటున్నావంట, ఆపేసే అంటే నాకు అది, అప్పుడు నేను వేసుకున్న మెడిసిన్కి అది తింటేనే నాకు ఒకలాంటి ఇది ఉండేది. అది తినటం వల్ల ఏమైందంటే పూర్తిగా బ్లడ్ లేకుండా
చాలాసేపు బ్లడ్ ఇచ్చే వాళ్ళు వచ్చేంత వరకు నేను చాలా బాధపడ్డాను అనమాట. అంటే ఎందుకు అంటే అది ఒక తినకూడని, అది ఒక అలవాటు, అది తినటం వల్ల వచ్చిన ఇబ్బంది. అట్లనే సాతానిచ్చే ఆలోచనలు జీవితంలో చాలా నష్టపోయే పరిస్థితులకి దారి తీస్తాయి. మనం నష్టపోవడమే కాకుండా మన వల్ల ఇతరులు కూడా ఏమైపోతారంటే నష్టపోతారు. ఇప్పుడు ఇక్కడ మందిరంలో కూర్చున్న వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు, ఎక్కువ మంది అయి ఉండొచ్చు. అయితే మనం అందరినీ దేవుడు ఏ ప్లేస్లో, ఇక్కడ ఉన్న వాక్యం నాకు బాగా గుర్తొస్తుంది. ఎప్పుడు నేను ఎక్కడున్నా కూడా ఈ ఫస్ట్ వాక్యం, హాల్య మందిరంలో ఉన్న ఫస్ట్ వాక్యం నాకు బాగా గుర్తుంటుంది. ఏంటిదంటే జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇప్పుడు దానికి వ్యతిరేక పదం చెప్పండి. జ్ఞానం లేని వారు ఏం చేయలేరు, ఇతరులను రక్షింపలేరు. కాదు, ఇంకా మంచిగా వాడాలి అంటే ఇతరులను నష్టపరుస్తారు. అవునా కాదా? జ్ఞానం గలవారు రక్షించగలిగితే జ్ఞానం లేని వాళ్ళు నష్టపరచగలుగుతారు. అంటే రక్షించడం కాదు, వాళ్ళు ఇబ్బందుల పాలు చేసేస్తారు ఇతరులని. అందుకనే ఆలోచన ఉండడం అనేది శ్రేష్టం. మరి మనకు ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి? కీర్తనలు 119వ కీర్తన 24వ వచనం. 119వ కీర్తన 24వ వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలు. చాలు. దేవుని శాసనాలు ఏంటి? శాసనాలు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏంటిదంట? మనకి సంతోషకరం అంట. అవి మనకి ఏంటిది అంటే ఆలోచనకర్తలతో సమానం. అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, మరి ఈ సమయంలో నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలన్నా నాకు కుదరడం లేదు అని చెప్పేసి మనము మన బైబిల్ తీసి దినభాగమే చదువుకున్నాము, ఆ రోజు క్యాలెండర్ వాక్యమే చదువుకున్నాము అంటే దాంతో తృప్తి పడమని చెప్పట్లేదు కొంతమందికి. లేదంటే మనము వెళ్తుంటే వాహనాల మీద మంచి వాక్యాలు రాసుకుంటారు కదా. కొత్తగా వాహనం తెచ్చుకున్న వాళ్ళు మంచి వాక్యాలు రాస్తారు. మాకైతే మా దగ్గర అయితే ఆటోల మీద చాలా వాక్యాలు ఉంటాయి. ఎంత మంచి మంచి వాక్యాలు ఉంటాయి అంటే అవి చదువుకుంటే నెమ్మది వచ్చేస్తుంది. మరి చర్చి గోడల మీద, కొంతమంది ఇళ్ళ మీద కూడా వాక్యాలు రాసుకుంటారు. మరి అక్కడైతే మేమున్న ప్రాంతంలో అయితే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి అని గేట్ మీద రాసి ఉంటుంది. ఇళ్ళల్లో కూడా అట్లా రాసుకుంటారు, బాగుంటుంది. నేను నా కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదించబడాలని దావీదన్న మాట అది రాసి ఉంటుంది కొన్ని ఇళ్ళ మీద. అట్లవన్నీ చూసినప్పుడు భలే సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అవి మనకి ఆలోచనకర్తలుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మరి ఒకసారి టీవీ పరిచర్య స్టార్ట్ చేయమని దేవుడు మాట్లాడినాడు. అంటే అది ఎప్పుడంటే 2017వ సంవత్సరంలో మాట్లాడినప్పుడు నేను చాలా నవ్వుకున్నా. అసలు మనం ఇంట్లో నుండి బయటికి వెళ్ళడమే కష్టము, అట్లాంటిది చర్చికి పంపించడమే ఎక్కువ. అంటే మనకి టీవీ పరిచర్యనా అని నేను చాలా నవ్వుకున్నా అన్నమాట. నవ్వుకున్నప్పుడు వెంటనే దేవుడు ఒక వీడియో ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఎవరో పెట్టుకొని వింటున్నారు. నా దగ్గర అప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా లేదు, నేను టీవీ కూడా చూడను. అయితే వింటున్నారు, ఎవరో పెట్టుకొని వింటుంటే నాకు వినిపించింది. ఏమనంటే అపవాది చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా పనిచేసే యంత్రాలు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టినారు. వాటిని వాడుకొని వాడికి నచ్చిన షోలు చూపించి జనాలని పాడు చేస్తున్నాడు. అదే వాడుకొని మనం ఎందుకు దేవుని వైపు ఆకర్షించకూడదు అని సతీష్ కుమార్ అన్న వాయిస్ లాగే ఉంది, ఆయన వాయిసే చెప్తున్నది విని అందుకేనేమో దేవుడు టీవీ పరిచర్య చేయమంటున్నాడు, అన్న ద్వారా కూడా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. కానీ మనం వెళ్ళే మందిరము హెబ్రోన్ మందిరం అంటే అస్సలు అక్కడ టీవీ అనే మాట ఎత్తితేనే ఇంకా అసలు లోకస్తులు అంటారు మనల్ని. ఇంకా అందులో పరిచర్య అంటే అస్సలు ఒప్పుకోరు. కానీ నిజంగా దేవుడే నాతో మాట్లాడితే నేను మాత్రం చేస్తా అనుకున్నాను. అయితే నేను ఫస్ట్ దేవుణ్ణి ఏం అడిగినా అంటే, అయ్యా ముందు మా మందిరంలో, అంటే నేను తప్పించుకోవడానికి అనమాట, మా మందిరంలో వాళ్ళు ఒప్పుకోరు కదా, చక్కగా తప్పించుకోవచ్చు అని మా మందిరంలో వాళ్ళతో చెప్పించు, మా స్టేజ్ మీద నుండి టీవీలో వాక్యం చెప్పి అనిపించు,
అని అన్నా. అని అంటే ఒక కొత్త స్పీకర్ జయంతిరావు గారు అని వచ్చినాడు తిరుపతి నుండి. ఆయన మాకు స్క్రీన్ పెట్టి వాక్యం చెప్తున్నాడు. స్క్రీన్ మీద బొమ్మలు చూపించినాడు, వాక్యాలు ఎక్కువ చూపించుకుంటూ వాక్యం చెప్తున్నాడు. అది చూడగానే నేనేమి ఇది అవ్వలేదు. ఆయన నోట్లో నుండి ఆ మాట రావాలి, టీవీ అనే మాట రావాలి, వాక్యం బైబిల్లో నుండి కూడా ఆ మాట చూపించాలి అన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రకటన గ్రంథంలో, మరి నాకు ఇప్పుడు దొరికితే చూపిస్తా, లేదంటే లేదు, కానీ ఎప్పుడైనా ఇంకా మీకు చెప్తా. కానీ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలోనూ ఎక్కడో ఒక దూత బూర పట్టుకొని అంత్య దినాల్లో మాట్లాడతాడంట ఒక దూత. మరి నాకైతే బాగా అయితే గుర్తు లేదండి, క్షమించండి. మరి ఒక మాట అయితే ఉంది, ఒక దూత బూర పట్టుకొని అంత్య దినాల్లో మాట్లాడినప్పుడు ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించబడుతుందంట. అదేంటిదో కాదండి, ఇది టీవీ శాటిలైట్ అని ఆయన చెప్పినాడు, స్పష్టంగా చెప్పినాడు. టీవీ శాటిలైట్ ద్వారా అందరికీ వాక్యం అందించబడుతుంది అని చెప్పినాడు. నేను అడిగింది దేవుడు నెరవేర్చినాడు. నేను చాలా సంతోషపడినా, దేవా ఈ మందిరంలో నుండి నాతో మాట్లాడినవయ్యా అని. ఇంకా ఏం చేస్తానంటే మరి దైవ సేవకులతో ప్రేయర్ చేయించుకోవాలి కదా, మనం ఏదన్నా పని చేసేటప్పుడు మన సేవకులకు చెప్తాం. అయితే మా సేవకులు తప్పకుండా వద్దంటారు, ఇట్లానైనా ఆపేయచ్చు అనుకున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే, అమ్మా సహవాసానికి ఉండే సిద్ధాంతాలు సహవాసానికి ఉన్నాయి, కానీ మరి దేవుడు నీతో ఎందుకు మాట్లాడినాడు, ఆయననే నీతో నిజంగా మాట్లాడితే నువ్వు చెయ్యి, మేము నీకోసం ప్రార్థన చేస్తాం, కానీ మేము స్టూడియోకి అయితే రాము అన్నారు. సరే అని అక్కడే ప్రేయర్ చేయించుకున్నాం. తర్వాత దేవుడు ఏం మాట్లాడినాడంటే, అయ్యా ఎందుకు చేయమంటున్నావు అంటే, మరి యోసేపుని దాచిపెట్టినాడు. యోసేపు ఏం చేసినాడు, ధాన్యాన్ని దాచిపెట్టినాడు, కరువులో ధాన్యాన్ని దాచిపెట్టినాడు. ధాన్యాల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటి అంటే అంత్య దినాల్లో ఒక కరువు వస్తుంది. ఆ కరువు ఏంటి అంటే వాక్యం కోసమైన కరువు. ఆ కరువు కాలంలో నా బిడ్డలైన వారిని, నేను ఎవరినైతే ఆకర్షించాలి అనుకుంటున్నానో వాళ్ళని నేను కాపాడడం కోసం, వాళ్ళకి వాక్యం కావాలి. ఇప్పుడు బైబిల్ అన్నీ తీసుకొని చింపి పడేసి మన దేశంలో ఉండకుండా చేయాలనేది ఒక ప్రక్షాళన ఉంది, ఒక ఇది ఉంది. మరి అలాంటప్పుడు మరి ఇవేవి ఉండవనుకోండి, మరి వాక్యం ఎక్కడ ఉండాలి? సరే మన మనసులో ఉంటుంది, బయటికి చెప్తే చంపేస్తామన్నారు అనుకోండి, చెప్పకూడదు, ప్రభుత్వానికి లోబడాలని చెప్పి మనం మౌనంగా ఉందామనుకోండి. ఎక్కడో ఒక దగ్గర అయితే వాక్యం అంతా కూడా దాచిపెట్టబడాలి. అందుకనే నేను చేయమంటున్నా అన్నాడు దేవుడు. సరే అని చెప్పేసి నేను మరి నాకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి, ఎక్కడ పోయి చెప్పాలి? మా ఇంటి పైన నిలబడి చెప్తే టీవీలోకి వెళ్ళిపోతుందా? వెళ్ళదు కదా. అందుకని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు కావాలంటే దేవుడు ఒక దైవ సేవకుడు వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చినాడు, వాళ్ళు చెప్పినారు, తీసుకెళ్ళినారు. మరి అప్పుడు నెలకి అప్పుడు 2000, అంటే అప్పుడు 2017వ సంవత్సరం, అంటే 7 సంవత్సరాలు అయిందో ఎక్కువనే అయిందో మరి. అయితే అప్పుడు కాబట్టి డబ్బులు కావాలి. అయితే ఒక తెలిసిన సిస్టరు ఫోన్ చేసి నా బర్త్డేకి నేను చిన్నపిల్లల పరిచర్య కోసం డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా, వాళ్ళకి నువ్వు కేక్స్ తెప్పించి పెడతావా అన్నది. అంటే కేక్స్ అయితే ఒక పూటకి అరిగిపోతాయి అక్క, వాక్యం అయితే ఎప్పటికి ఉంటుంది అన్నా. నేను మనసులో నాకుంది టీవీ పరిచర్యకి కావాలని ప్రేయర్ చేస్తున్నా. ఆమన్నది కదా, అరే ఈ మాట చాలా బాగుంది కదా, నువ్వు ఎట్లా దేవుడు నడిపిస్తే అట్లా చెయ్యమ్మా అన్నది. అన్నప్పుడు వెంటనే నేను ఏం చేసిన అంటే, అది వాళ్ళు ఎంతైతే చెప్పిరో ఆమె పంపించింది సేమ్ అన్నమాట. చూసిండ్రా, దేవుడు మాట్లాడితే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయనే పంపిస్తాడు. అంటే దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడా లేదా అనేదానికి దేవునికి ఇచ్చిన ప్రశ్నలకి దేవుడు నాకు సమాధానం చెప్పినాడు. ఆ సంవత్సరం నాకు వాగ్దానం ఏముందో అది దేవుడు నెరవేర్చాడు. అంతా చెప్తే ఇప్పుడు టైం సరిపోదు, కానీ ఆ పరిచర్య స్టార్ట్ చేసిన రోజు నాకు ఒక కరెంట్ షాక్ కొట్టింది. ఎట్లా అంటే కూలర్కి ప్లగ్ ఊడిపోయింది, ఒక వైర్ కింద పడింది, ఒకటేమో సాకెట్లో ఉండిపోయింది. ఒక ప్లేట్లో దోశ ఉంది, ఆ ప్లేట్ ఉల్టా పడిపోయింది, కింద పడిపోయింది వైర్ మీద. ఆ ప్లేట్లోకి కరెంట్ ఏ లెవెల్లో పాస్ అవుతుంది, అది స్టీల్ కదా,
నేనేంది కింద పడింది కదా అని ప్లేట్ తీద్దామని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పేలోపే ఇక్కడికి కొట్టింది కరెంట్ షాక్, అంటే గుండెల్లో కొట్టింది అనమాట. చాలా భయమైంది. అంటే ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు శత్రు పోరాటాలు కూడా ఉంటాయి, కానీ దేవుడు ఆలోచనకర్తగా ఉండి మనల్ని నడిపిస్తాడు. అప్పుడు కూడా మనము భయపడకూడదు. తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు చాలామంది సంఘంలో వాళ్ళు, నేను వెళ్ళే మందిరంలో వాళ్ళు తీర్పులు తీర్చడం స్టార్ట్ చేసిన. మనం ఇంకా ఎక్కడ ఉన్నామండి? మంచి చెడ్డల దగ్గరనే ఉన్నాము. జీవం గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. నేనేదో చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు నా గురించి ఎంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా వారికి హెల్త్ బాగాలేని టైం వచ్చేసింది. అంటే రక్షణ మరి అలాంటి సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈమె ఏదో నేను పాపులర్ అవ్వడానికి, నలుగురిలో కనిపించడానికంటే టీవీ పరిచయం స్టార్ట్ చేసినంట, నేను గొప్పలు చెప్పుకోవడానికి. అందుకనే నాకు అట్లాంటి పరిస్థితి ఇంట్లో వచ్చింది. ఆ అబ్బాయికి చచ్చిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది టీవీలో వాక్యం అని చెప్పి విశ్వాసులు అన్నారు. అవిశ్వాసులు అంటే పర్లేదు, నేనేం బాధపడను. విశ్వాసులు అనడం స్టార్ట్ చేసినారు. అసలు స్క్రీన్ మీద చెప్పొచ్చా? ఎంత తప్పు చేస్తుందో, విర్రవీగుతుంది. అంతా తన సొంత ఆలోచనలు, దేవుడు ఆలోచనలు కావు అన్నారు. అయితే నేను మా సంఘ పెద్దల్ని కొంతమందిని పిలిచి చెప్పిన అనమాట, యోసేపు ధాన్యం దాచిపెట్టినట్టు దేవుడు దాచిపెట్టమని నాకు ఆలోచన ఇచ్చాడు, నేను చేస్తున్నాను, నేను ముందుకెళ్తున్నాను. మిమ్మల్ని నేను ఒక్క రూపాయి ఎవరిని అడగలేదు కదా, మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? మీ మీద నేను ఏం భారం వేయలేదు. ఎవరినన్నా వచ్చి ఒకరోజు వాక్యం చెప్పండి అని కూడా మిమ్మల్ని నేను పిలవలేదు కదా, మిమ్మల్ని ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు, ఎందుకు బాధపడుతున్నారంటే, నీకు తెలీదులేమ్మా, నువ్వు ఏదో నీకు నచ్చింది చేసుకుంటున్నావు అన్నారు. కరోనా వచ్చిందండి, అందరు పాస్టర్లు స్క్రీన్ మీద కనపడుతున్నారు, అవునా కాదా? చెప్పండి. హెబ్రోన్ చర్చ్లో ఉన్న పాస్టర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఎవరికి లేవేమో ఇప్పుడు. అందరు కనపడడం యూట్యూబ్లో, వాక్యం ఇప్పటికి కూడా ఆన్లైన్ పెడుతున్నారు. అర్థమైందా? అంటే జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోద్ది. అందుకే దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని, ఆఫ్టర్ ఆల్ ఒక సండే స్కూల్ పరిచర్య, ఎక్కడి నుండో వస్తారు వీళ్ళు, ఏమి సరిగ్గా తెలియదు, అన్నీ తెలిసినట్టు మాట్లాడద్ది, నా గురించి ఎంత బాగా అనుకుంటారో అసలు అది మీరు వినాలి అన్న వాళ్ళందరూ గప్చుప్ అయిపోయినారు. నేనన్నా కదా, మన చర్చ్లో ఎందుకు ఇది పెడుతున్నారు? స్క్రీన్ మీద కనిపించకూడదు కదా మనము అన్నా. అంటే అమ్మా దేవుడు నీకు బయలుపరచినట్లే అమ్మా, ఏదోలే అప్పుడు అన్నాంలే తెలియక అన్నారు. అందుకని దేవుడు జ్ఞానులను పెద్ద ఇందాక దైవ సేవకుడు కూడా చెప్పినాడు కదా, ఎంతో పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు కూడా దేవుడు సమయల్ లాంటి బిడ్డ ఆయనకి అనుకూలంగా ఉంటే ఆయనకైనా కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మంచి ఆలోచనలు ఇస్తాడు, గొప్ప ఆలోచనలు ఇస్తాడు. ఈరోజు మనం ఉన్న స్థితి మాత్రమే నేను చాలా గొప్ప స్థితిలో ఉన్నా, నాకేంది ఇంట్లో అన్నీ ఉన్నాయి, పిల్లలు బాగున్నారు, మంచి చదువుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందినారు చాలు అని మాత్రం మనము అనుకోకూడదు. ఇంకా ఆ టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది ఫోన్స్, అమ్మా మీ మాట విన్నప్పుడు నేను ఇట్లా కలవరంలో ఉన్నా, నా కుటుంబం విషయంలో యోసేపు గురించి నువ్వు స్టోరీ చెప్తున్నావు బొమ్మలు చూపించి, అప్పుడు నాకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చినాడు, నేను ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా నేను ప్రశాంతంగా ఉన్నా అని ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్పింది. అంటే డైరెక్ట్గా చెప్పింది నన్ను కలిసి. ఆమె దగ్గరికి నేను వెళ్ళగలనా? అసలు వాళ్ళ గేటు ముందు నిలబడ్డానికి కూడా నేను సరిపోను, కానీ దేవుడు డైరెక్ట్ ఇంట్లోకే తీసుకెళ్ళినాడు. ఎట్లా తీసుకెళ్ళినాడంటే ఒక విధానంలో తీసుకెళ్ళినాడు. కాబట్టి మనం కూడా మన గురించి తక్కువ అంచనాలు వేసుకోవటం మానేయాలి. దేవుడు ఎంత ఘనమైన పని కోసం నన్ను ఏర్పాటు చేసుకున్నాడో అది తెలుసుకోవాలి. అడగండి, దేవా ఏ ఘనకార్యం నేను చేయడం కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఆ పనంతా నేను చెయ్యాలి. ఆ పనంతా చేసి ముగించిన తర్వాతనే నేను నీ సన్నిధికి చేరాలి. నువ్వు రాకడ వస్తుందో లేదా నేను నీ దగ్గరికి రావాలో ఏదైనా పర్లేదు, కానీ నీ పని పూర్తి చేయకుండా, నీ ఘనకార్యాలు లోకానికి చూపించకుండా, నేను ఒక వండర్గా ఒక కౌన్సిలర్గా నేను ఉండకుండా అయితే నేను చనిపోవద్దు, నా జీవితం అంతమైపోవద్దు అని మనము ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే, మరి నేను ఒక 10 మందికి సువార్త చెప్పాలను, 100 మందిని నేను మందిరానికి తీసుకురావాలను, లేదంటే ఒక 10 ఊర్లలో అయినా నేను
సేవకులను తీసుకెళ్ళి, ఇదిగో నాకు తెలిసిన ఊర్లు ఇన్ని, నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఊర్ల పేర్లు రాసుకొని ఒక నెల రోజులు వాళ్ళ కోసం ప్రార్థన చేసి 3వ నెలలో 4వ నెలలో దేవుని సేవకుడికి చెప్పి వాళ్ళని మెల్లగా, అయ్యా మీ ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోండి, మా సేవకులను పిలుస్తామని చెప్పి, ఇట్లా నేను ఒక 10 ఊర్లలో మీటింగ్ పెట్టిస్తా అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు సాతానుడు మిమ్మల్ని వేయించి మార్చి రకరకాలుగా మిమ్మల్ని బాధ పెడుతున్నాడు. బాధ పెడుతున్నా కూడా మీకంటూ ఒక ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచన ఏం చేస్తుందంటే మిమ్మల్ని బ్రతికిస్తుంది అనమాట. అందుకోసమన్నా నేను ఉండాలి, నాకు ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినా ఇదిగో ఈ పనంతా పూర్తయ్యేంత వరకు నేను చనిపోకూడదు, నేను ఇదవ్వకూడదు. ఆరోగ్యం పాడైందా, లేకపోతే అనుకున్నవి జరగలేదా, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువైపోయినారా, ఏదైనా కానీ నేను ఈ 10 ఊర్లకి సువార్తను తీసుకొని వెళ్ళాలి మా సేవకుడికి చెప్పి అని మీరు ఏదైతే గోల్ ఉందో మీకు, దాన్ని బట్టి మీరు బ్రతుకుతారు. ఎలాంటి గోల్ లేదనుకోండి, ఏం చేయాలో తెలియదు. ఊరుకున్నోడికి ఉపాయాలు ఎక్కువ అంట, అర్థమైందా? ఆ ఉపాయాలు ఐడిల్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని ఉంది. అంటే ఐడిల్ మైండ్ అంటే ఎలాంటి ఒక గోల్ మనకు లేదు, ఎలాంటి ఒక గమ్యం చేరాలనే ఆలోచన మనసులో లేనప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే తనకు నచ్చినట్టుగా వాడుకుంటాడు. మనుషులు కూడా మిమ్మల్ని వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటారు. వాళ్ళకి పనులు చేసి పెట్టి వాళ్ళని మీరు గొప్ప వాళ్ళని చేయటం తప్ప మీకు మీరు గొప్ప వాళ్ళు ఎప్పుడు ఇంకా అవ్వలేరు అనమాట. మీకంటూ ఒక ఆలోచన, ఒక నిర్ణయము, నేను ఈ పని చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మరి అదేవిధంగా 1 కొరింథీయులకు తీయాల్సిన అవసరం లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మ యొక్క వరాలు ఉంటాయి. అందులో ఆత్మల వివేచన వరం అనేది ఒకటి ఉంది. వివేచన అంటే ఆలోచన, అంటే వాళ్ళ హృదయ అంతరంగంలో జరిగివి మనం బయటికి చెప్తామంట. అట్లా చెప్పినప్పుడు అన్యజనులు వీళ్ళ దేవుడు గొప్పవాడు కాబట్టి వీళ్ళు నా గురించి చెప్పగలుగుతున్నారని చెప్పి దేవుని వైపు ఆకర్షితులు అవుతారు. ఎలాంటి విషయాలు వాళ్ళ హృదయాల్లో ఉన్నవి అంటే వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న నిర్ణయం, వాళ్ళు ఏ విషయంలో అయితే భయపడుతున్నారో ఇలాంటివి దేవుడు చెప్తాడు. వాళ్ళు చేసే తప్పుల గురించో వాటి గురించి కాదు నేను అంటుంది. వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అది మన ద్వారా చెప్తాడు దేవుడు వాళ్ళకి. అమ్మ నువ్వు పలానా విషయంలో భయపడుతున్నావు, భయపడొద్దు అంటున్నాడు దేవుడు, ధైర్యంగా ఉండమంటున్నట్టు ఆమెకి ఎంత సంతోషంగా ఉంటుందో. అట్లా వివేచన వరం కూడా దేవుడు ఇస్తాడు మనకి. దేవుడు ఏ వరం ఇచ్చినాడో దాన్ని తెలుసుకొని దాన్ని దేవుని కోసం మనము ఉపయోగించుకోవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఇది ఒక్కటి చదవండి అండి. యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయును. చాలు. కాబట్టి మనకి ఆలోచన చెప్పేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆలోచనకర్తగా ఉండి ఆలోచన చెప్తాడు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని హాస్టల్లో వదిలిపెట్టినప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పినారు. అక్కడ వార్డనో లేకపోతే టీచరో లేకపోతే తనతో పాటు చదువుకునే అమ్మాయో అబ్బాయో అయితే, అయ్యా ఇదిగో వీళ్ళు మన బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు, నీకేమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళతో చెప్పు, వీళ్ళు నీకు సహాయం చేస్తారు అని చెప్పి మనం వెళ్ళిపోయినాం. అట్లనే యేసయ్య కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ మనకి ఒక ఆదరణకర్తను పంపించినాడు, ఆలోచనకర్తను పంపించిన. ఆయన ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనకు దగ్గరగా ఉంది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వాక్యం మనం గుర్తు చేసుకుందాం. ఏంటి అంటే దూరంలో ఉన్న సహోదరుడు కన్నా మన ఇంటి పక్కన ఉన్న పొరుగువాడు వాసి కదా. నాకు మొన్న తెలుసు కదా మీకు అందరికీ, కాలుకి దెబ్బ, కుక్క కరిసింది. కరవగానే మా ఇంటి పక్కన ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. మా బాబు ఇట్లా, ఏంది మీ మమ్మీని అట్లా పట్టుకొని నడిపిస్తున్నావు, ఏంది కాలుకి బ్లడ్ వస్తుంది అంటే, ఇట్లా అయిందా ఆంటీ అనగానే వెంటనే ఆమె కాకర చెట్టుకి ఆకులు తీసుకొచ్చి పసరపిండి కాలంతా ఆమెనే వచ్చి గబా గబా వాటర్ తీసుకొని కడిగేస్తుంది. అసలు ఎవరు ఏమో అని చూస్తే మా ఇంటి పక్కన ఆమె మామూలుగా ఉండదు, నైట్ డ్యూటీస్కి అట్లా వెళ్తుంది, హాస్పిటల్లో చేస్తుంది అనమాట. గబా గబా వచ్చిన కాలు కడిగి ఒక చీరని చింపేసి కట్టి అంతా చేసేసింది.
నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మీరందరికీ నేనంటే చాలా ఇష్టం, కానీ మీరు రాగలుగుతారా? ప్రాక్టికల్గా ఆలోచించండి, రాలేరు కదా. కదా, ప్రార్థన అయితే చేయగలుగుతాం, కానీ మీరు చేసే ప్రార్థన ఇతరులలో పనిచేసి వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, యేసయ్య మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మనకి పరిశుద్ధాత్మని చాలా దగ్గరగా ఇచ్చి వెళ్ళినాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఆయనను మనం చాలా తక్కువ అంచనా వేసి, అంటే అంతగా ఆయన గురించి ఆలోచించరు కూడా చాలామంది. కానీ మనకి ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తుంది, మనకు సహాయం చేస్తుంది, మనకు ఆలోచన చెప్తుంది, మాట్లాడి తండ్రి నుండి ఏమైతే వింటాడో అదే చెప్తాడంట. ఆయన సొంతగా ఏది చెప్పాడంట. మనకి ఎట్లా భావోద్రేకాలు ఉంటాయో, యేసయ్యని దుఃఖపెట్టకుడి అని లేదు, కానీ పరిశుద్ధాత్మని దుఃఖపెట్టకుడి అని ఉంది కదా. పరిశుద్ధాత్మని ఏమన్నా అంటే క్షమాపణ ఉండదు అని ఉంది. ఎందుకంటే ఆయనకు ప్రస్తుతము మనతోటి ఉంది ఆయనే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉన్నాడు. కాబట్టి మరి మనకు ఆయన మంచి ఆలోచనకర్తగా ఉండి మంచి ఆలోచన చెప్పి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన ఇంటికి బంధువులు వస్తారు, లేకపోతే మనకి బాగా మరి మన గురించి ఏదైనా జ్వరం వచ్చిందనో బాగాలేదనో చూడ్డానికి ఎవరో ఒకరు వస్తారు కదా. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన గెస్ట్లు కూర్చుంటారు. మహా అయితే అలసిపోతే వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాం, చైర్ కూర్చోబెడతాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా అచ్చంగా కిచెన్లోకి పోయి టీలు, తర్వాత టిఫిన్లు ఏదేదో చేసి తీసుకొచ్చి పెడతా ఉంటారు. వాళ్ళకి ఒకగానొక సమయానికి అసహ్యం పుడుతుంది. నేను వచ్చింది ఎవరి కోసం? నీతో మాట్లాడడానికి, నీతో సహవాసం చేయడానికి, నిన్ను పలకరించడానికి నేను వస్తే నీ టైం అంతా నువ్వేం చేస్తున్నావు? ఆ టీ మా ఇంట్లో నేను పెట్టుకొని తాగలేనా? ఆ టిఫిన్ దారిలో కొనుక్కొని తినలేనా? ఎందుకు నువ్వు అంతసేపు? కొంచెం సేపు అన్నా నాతో గడిపి తర్వాత నేను ఒకవేళ ఉండే పరిస్థితులు ఉంటే నాకు ఏదైనా చేద్దువు కానీ ముందు నాతో మాట్లాడు. అట్లానే మనం దేవుడి కోసం మందిరానికి వెళ్తాము, అవి ఊడుస్తాము, ఇవి సర్దుతాము, అవి చేస్తాము, ఇవి చేస్తాం, అన్ని ఉరుకులు పరుగులే. కానీ దేవుని దగ్గర ప్రశాంతంగా కాసేపు కూర్చొని కొన్ని మంచి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి కాసేపు వాక్యం చదివి ఏం మాట్లాడుతున్నాడో మన మనసులో ఉన్నది దేవుడికి చెప్పడం మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అందుకనే దేవుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇక సువార్తలకు వెళ్ళడం, అవి చేయడం, ఇవి చేయడం ఇవన్నీ చాలా గొప్ప. అంటే ఇంకా సమయం చాలా ఎక్కువైపోతుంది. 3 స్థలాలు ఉన్నాయి ఇంతకుముందు పాత నిబంధనలో మందిరంలో. ఒకటి ఆవరణం అంటే అందరూ వచ్చి కూర్చునేది. తర్వాత పరిశుద్ధ స్థలం, అక్కడికి లేవీల్లో కొంతమంది మాత్రమే వెళ్తారు. అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు మాత్రమే వెళ్తాడు. మనం ఇప్పుడు మందిరం కోసం చేసేవి, కానుకలు ఇచ్చేవి, వచ్చి పాటలు పాడేవి, వాక్యాలు చెప్పేవో, వినేవో, కూర్చునేవో, సర్దేవో, ఏమన్నా వస్తువులు కొనిచ్చడమో మందిరానికి, ఇవన్నీ ఆవరణంలో చేసే పనులు. పరిశుద్ధ స్థలంలో చేసే పనులు ఏంటి? సండే స్కూల్ చెప్పటం, వాక్యం చెప్పటం, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం, ఇట్లాంటివి. కానీ అతి పరిశుద్ధ స్థలంలో మనం ఒక్కలమే, దేవుడు ఒక్కడే. అది అన్నిటికంటే ఘనమైన స్థలం అన్నాడు దేవుడు. అలాంటి స్థలం ఇంతకుముందు అందరు పోవడానికి లేదు. కానీ ఇప్పుడు మనం రహస్యంగా మనం చేసే ప్రార్థన రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కువ ఎవరు గడుపుతారో వాళ్ళు ఘనమైన కార్యాలు చేస్తారు. ఒక దైవ సేవకుడిని పనిష్మెంట్ మీద అంటే ట్రాన్స్ఫర్ చేసిరంట. నీకు బాగా వాక్యం వచ్చని, నీకు అదొచ్చని ఇదొచ్చని విర్రవీగిపోతున్నావా, పోలాని ఊరుంది పో ఒంగోలు, అక్కడికి వెళ్ళి చూపించిపో నీకెంత టాలెంట్ ఉందో అన్నారంట. అంటే పనిష్మెంట్ లాగా మంచి పెద్ద సేవ చేసే ఆయనని, అంటే ఒక 1000 మంది 2000 మంది ఉండే సంఘంలో చేసే సేవకుని తీసుకెళ్ళి 150 మంది 100 మంది ఉన్న సంఘంలోకి పాస్టర్గా వేసినారంట. ఆయన చాలా కొంచెం ఎంతైనా ఒక పెద్ద స్థితి నుండి చిన్న స్థితికి, అది కూడా ఒకలాగా కోపంతో పంపిస్తే బాధ అయింది కదా. ఆయన బాధపడి వెళ్ళి దేవుణ్ణి అడిగినాడంట. ఆయన అప్పటికే చాలా చోట్ల స్పీకర్ అయితే అందరూ ఫోన్లు చేస్తున్నారు, స్పీకర్గా పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి, మరి సంఘం పరిస్థితి ఏంటంటే నువ్వు ఎక్కడికి స్పీకర్గా వెళ్ళొద్దు, సైలెంట్గా ఉండు, నువ్వు అతి పరిశుద్ధ స్థలంలో నాతో సహవాసం చేయి, నీ ద్వారా నేను ఘనకార్యాలు చేస్తా అన్నప్పుడు ఆయన కొన్ని రోజులు, నేను అంటే నాకు లెక్క గుర్తులేదు కానీ
కొన్ని రోజులు 50 రోజులు అట్లా అనుకుంటారు కదా, ఉపవాసం 40 అని, కొంతమంది 21 రోజు అని, అట్లా ఎవరు ఆయన ఎన్ని రోజులు అనుకున్నాడో ఉపవాస ప్రార్థనలో కూర్చొని అందరికీ ఫోన్లు చేసి చెప్పేసిండు, డేట్స్ క్యాన్సిల్ చేసుకోండి, నేను ఎవరి దగ్గర స్పీకర్గా రావట్లేరు, పాంప్లెంట్స్ ప్రింట్ చేసామన్నా, నీకోసం 50,000 ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసామన్నా, నువ్వు వస్తున్నావనంటే 50,000 మీ అకౌంట్లో నేను వేస్తా, కానీ నన్ను మాత్రం స్పీకర్గా అస్సలు పిలవద్దు అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే రోజు రోజుకి లేచి కూడా నడవలేకుండా ముసలోళ్ళలాగా అయిపోతుందంట శరీరం. ఇంకా ఈ సంఘంలో చాలామంది ఆత్మలు రావాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండే, ఎందుకంటే పనిష్మెంట్ మీద పంపించారు కదయ్యా అని నేను ప్రార్థన చేస్తుంటే 18వ రోజు, అంతకుముందు వారంలో ఆయనంట ఏలియా మరి ఆ యొక్క సారెపతు విధవరాలి కుమారుణ్ణి లేపుతాడు కదా, ఆ వాక్యం చెప్పిండంట ఆయన. అయితే అందులో ఒక అబ్బాయి మరి ఆ విన్నాడంట, ఆయన ట్రాక్టర్ డ్రైవర్ అంట. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే ఇంటికి వెళ్ళేసరికి పాము గరిసి భార్య చనిపోయిందంట. పాము గరిసి భార్య చనిపోతే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం గుర్తు చేస్తున్నాడంట, ఏలియా ప్రార్థన చేస్తే విధవరాలు కుమారుడు లేచి బ్రతికినాడు, మీ పాస్టర్ దగ్గర పోరా నువ్వు, ఇప్పుడు పో ప్రార్థన చేయించుకోపో ఆయన చెప్పినాడు కదా, ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు నువ్వేం అడగాలి, నా భార్యని లేపండి, నువ్వు పాతి పెట్టొద్దు అమ్మాయిని అన్నాడంట దేవుడు. ఏందయ్యా కరెక్టే కదా, నేనైతే నమ్ముతున్నా, మా సేవకుడు నమ్మినా నమ్మకపోయినా మా సేవకుడు ప్రార్థన చేస్తే ఈమె లేస్తుందని నేను నమ్ముతున్నా అని చెప్పి ఏం చేసినాడంటే ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుందని అనుకున్నాడంట, కానీ ఏం జరగట్లే. ఆ సేవకుడు ఎక్కడో గదిలో కూర్చొని మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు, సేవకు సమర్పించుకొని ప్రార్థన చేస్తే, దేవా నాకు సంఘస్థులే కదయ్యా బిడ్డలు, వాళ్ళు నవ్వుతే నేను సంతోషంగా ఉంటా, వాళ్ళు ఏడిస్తే నేను బాధపడతా, వాళ్ళు రాని రోజు నాకు ఇల్లంతా ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది అయ్యా, ఇలాంటి సంఘానికి చిన్న సంఘానికి పంపించిరు, ఇక్కడ బిడ్డల్ని దీవించు, అది ఇది అని ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆ టెంట్లు వేసిరంట, ఇంటి ముందు బాక్స్ తయారు చేపిస్తురంట, ఆమెనని ట్రాక్టర్లో పండుకోబెట్టుకొని, ట్రాక్టర్ డ్రైవర్ ఆయన పండుకోబెట్టుకొని తీసుకెళ్తుంటే వీడు పిచ్చి పట్టిందా, చచ్చిపోయిన శవాన్ని తీసుకొని ఎక్కడికి పోతున్నాడు అని ఊర్లో వాళ్ళందరూ అంటాయా, ఆ అమ్మాయికి చనిపోయింది కదా, పాస్టర్ గారు రాలేడేమో అందుకే నన్నే తీసుకురమ్మంటే ప్రార్థన చేయించుకొని తీసుకొస్తా అని చెప్పిండంట. చెప్తే సరే తీసుకురాపో అన్నారు, తీసుకొచ్చిండు, పడుకోబెట్టిండు. ఆ దైవ సేవకుని ఇద్దరు యవనస్తులు పట్టుకొని తీసుకొచ్చిండు. అసలంట ఆ శవాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టేసరికి అక్కడ ట్రైనింగ్ అయ్యే యవనస్తులు అందరు జంపు, భయపడి శవం వచ్చింది ఏంది అని. అప్పుడు సేవకుడికి చెప్తే ఆయనకంట ఇంకా కొంచెం ఓపిక కూడా నశించిపోయి అక్కడే కూలబడి అంత భయమైందంట. వామ్మో, ఎవరన్నా బాగలేని వాళ్ళకి ప్రార్థన చేయమంటే నూనె రాసి 4 బైబిల్లో మాటలు చెప్పి పంపించేదాన్ని, కానీ ఇప్పుడు శవాన్ని తీసుకొని వచ్చిరయ్యా అని. సరే నేనైతే ప్రార్థన చేస్తాయ్యా, నీ ఇష్టం అంటే ఎందుకు తీసుకొచ్చినావు ఆ శవాన్ని అంటే, అయ్యా నువ్వు మొన్న వాక్యం చెప్పినావు కదా, నాకెందుకు ఆ వాక్యమే దేవుడు గుర్తు చేస్తున్నాడు అని చెప్పి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆమె లేచి, వందనాలు పాస్టర్ గారు, ఆల్ నైట్ ప్రార్థన జరుగుతుందా, నేనేంది చర్చిలో పడుకొని ఉన్నా అన్నదంట. ఒక సేవకుల కూడికలో ఆయన చెప్తుంటే విని నేను చాలా ఆశ్చర్యపోయినా. అంటే అది యూట్యూబ్లలో ఎక్కడో చూసింది కదా, స్వయానా దైవ సేవకుడే చెప్పినాడు. ఇలాంటి విషయాలు బయటకి చెప్పొద్దు, ఎందుకంటే నన్ను గనపరిచినట్టు అవుతుంది, దేవుణ్ణి గనపరిచినట్టు అవ్వదు అని. కానీ ఆ చర్చ్ అడ్రస్ అన్నీ చెప్పినాడు ఆయన, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి అడగండి అని చెప్పినాడు. ఒంగోలు ప్రాంతంలో ఒక పల్లెటూరు. అయితే ఇది ఎందుకు చెప్పినా అంటే, దేవుడు ఆ సేవకుడు ద్వారా ఆశ్చర్యకార్యం ఎప్పుడు చేసినాడు, ఆయనకి మంచి ఆలోచన ఎప్పుడు చెప్పినాడంటే, మౌనంలో ఎక్కువసేపు దేవుడితో గడిపి ఎక్కడికి స్పీకర్గా వెళ్ళకుండా, అంటే ప్రత్యేకంగా దేవునితోటి ఎక్కువ సమయం గడిపిన వాళ్ళు తప్పకుండా మీరు మంచి ఆలోచన కర్తలుగా ఉంటారు. అలాగే మీ జీవితం ద్వారా ఆశ్చర్యకార్యాలు, ఘనకార్యాలు జరుగుతాయి, తప్పకుండా నేను వింటాను. కాబట్టి మరి ప్రత్యేకంగా మరి 2 దినాలు కూడా మరి దేవుడు మనతోటి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఇంకా కూడా ఉన్నాయి. కానీ అన్ని రోజులు మీటింగ్స్ ఉండవు కదా, ఈసారి ఇంకెప్పుడైనా దేవుడు ఇంకెవరి ద్వారా అయినా కానీ మనకి మిగతా వాక్యాన్ని కూడా పంచిపెడతాడు తప్పకుండా. మరి 2 దినాలు కూడా మీ మధ్య వాడబడడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చినాడు. మరి ఒక కాళ్ళు నిక్కి నిలబడే, నేను ఒక్క కాళ్ళ మీద నిలబడాలి,
ఎన్నో కారణాలు ఉన్నాయి రాలేము అని చెప్పడానికి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి మరి మీ అందరి ప్రార్థనలు, మీరు చూపించే ప్రేమ, నిజంగా నేను దూరంలో ఉన్నాను కూడా దేవుడు నన్ను ఈరోజు మీ అందరి ముందు, నేను మామూలు సండే స్కూల్ పిల్లని మాత్రమే, టీచర్ని కూడా కాదు, సండే స్కూల్ స్టూడెంట్ని మాత్రమే. మరి దేవుడు నాకు కూడా మరి నాకు చేసిన గొప్ప కార్యాలు, అలాగే దేవుడు నాకు నేర్పించిన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి, మరి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆహ్వానించిన సంఘానికి, మరి దైవజనులు సూర్బాబాయ్ రాహలాంటికి మరి చేరి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, షేలీని నడిపించి నిన్న ఈరోజు వాడుకున్నందుకు దేవుడికి వందనాలు. మరి నిన్న ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని చెప్పింది. ఈరోజు ఆలోచనకర్త దేవుడు మన మీద దృష్టి ఉంచి తన ఆలోచనని మన మీద ఉన్న ఆలోచన దేవుడు మనకు తెలియపరుస్తాడు ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు అని మరి తను మాట్లాడగలిగింది. అవును, యుద్ధం యెహోవాది అంటే నిజంగానే సాతానుడు స్పీకర్స్ని రానియకుండా చేయాలని చాలా ప్లాన్లు చేశాడు. ఇప్పుడు జాషువా జూడ్ బ్రదరు ఆయన రాలేకపోయిండు. ఇక బ్రదరు నేను మాట్లాడుకొని బాధ అనిపించింది. షైని కూడా మరి కుక్కగర్సిన మా అక్క చెప్పింది, మరి ఆమె వస్తా అంటదో ఏమంటదో అనుకొని మేము ఫోన్ చేస్తే కోలుకున్న పిన్ని నేను అని చెప్పింది. ఆమె బాగాలేకపోయినా కూడా ఆమె చాలా ధైర్యపరుస్తూ ఉంటుంది. నేను మంచిగా ఉన్నా అని చెప్పింది. సరే, దేవుడు ఆ బిడ్డనైనా తీసుకొని వచ్చి వాడుకుండు. దేవునికి మనం ఎంతో మరి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఈ సమయంలో మొర్జంపాడు నుంచి వచ్చిన విజయ్ కుమార్ అక్క వచ్చి ప్రేయర్ చేస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, నీ బంగారు పాదములకు వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, మీ ఏర్పాట్లో నాయన ఈ రెండవ దినం నాయన ప్రభు హాలియాలో నాయన నీ పాద సన్నిధిన ఈ రీతిగా కూడుకొనుటకు ప్రభువా మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, గనపరుస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, నాయన ఆహ్వానించబడిన వారు ఆయా పరిస్థితులను బట్టి రాలేకపోయారు ప్రభువా. నిజంగా నేనైతే ఈరోజు ఇక్కడ ఉంటానని నేను అనుకోలేదు, కానీ అనుకోని రీతిగా మీరు నన్ను నీ స్థలానికి నడిపించి ప్రభువా మీ అమూల్యమైన మాటను నాయన నాకు వినిపింపజేస్తూ వచ్చారు నాయన తండ్రి. అందును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఆలోచనకర్తవు నాయన, ఆశ్చర్యకరుడవు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా తండ్రి. మీరు నా పక్షముగా నాయన తండ్రి ఎన్నో మహత్కార్యాలు చేసిన వాడిగా ఉన్నావయ్యా తండ్రి. ఈ సమయంలో నాయన సహోదరి ద్వారా మీరు మరి ఒకసారి ఆ వాక్యాన్ని గుర్తు చేస్తూ నాయన ఆలోచనలు చెప్పే దేవుడిగా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిగా మీరుండడం మాత్రమే కాదు, మీ దగ్గర మేము విచారణ చేసినప్పుడు నాయన మమ్మల్ని కూడా తండ్రి ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా, అనేకులకు మంచి ఆలోచనలు ఇచ్చేవారిగా నాయన మీరు మమ్మల్ని స్థిరపరుస్తానన్నారు నాయన. మీరు చేసిన నాయన ఈ వాక్యాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. నిజంగా ప్రభువా, ఈ లోకంలో నాయన ఆయా సమస్యల్లో మేము వెళ్తూ ఉన్నప్పుడు ఎట్టి ఆలోచన లేని వారముగా, ఎటు దిక్కుతోచని స్థితిలో నాయన నష్టకరమైన ఆలోచన చేస్తూ మా జీవితాల్లో అనేక సమస్యలను తెచ్చుకునేవారిగా ఉంటాము. కానీ ప్రభువా తండ్రి, మీ పాదాలు పట్టుకొని గోజాడినప్పుడు నాయన ఇతరుల ద్వారా, మా ఇరుగు పొరుగు వారి ద్వారానే మీరు గొప్ప ఆలోచనలు ఇస్తారన్నారు తండ్రి. ఈ సంఘములో అట్టి బిడ్డలను, మంచి ఆలోచనలు ఇచ్చేవారిని అనేకుల్ని లేవలెత్తురండి ప్రభువా, కనికరిస్తూరండి తండ్రి. అన్నగారు, అక్కగారు చేస్తున్న పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, దీవిస్తూరండి. సంఘ బిడ్డలందరినీ కూడా విశ్వాసంలో బలపరచండి. అవును తండ్రి, బహుభయంకరమైన దినాల్లో ఉన్నాం మేము మా విశ్వాసాన్ని ఎక్కడ కూడా నష్టపరుచుకోకుండా మీరు అక్కడ కొరకు, మీ మహిమరాజ్యం కొరకు ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉండినట్లు కనికరిస్తూ రమ్మని, నా ఈ కొద్ది ప్రార్థనను అంగీకరించమని, నా ప్రభువును నా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా ఈ కొద్ది ప్రార్థనని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.